వంటి వారు నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టియుంచినానయ్యా, నీ కరముపై దృష్టియుంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి నానేసయ్యా, అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో. నిన్నే నే నమ్మి నానేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టియుంచినానయ్యా, నీ ముఖముపై దృష్టియుంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో. నిన్నేమే నమ్మి ఉన్నామేసయ్యా, అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో. నిన్నేమే నమ్మి ఉన్నామేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను.
నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాము, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేమే నమ్ముకున్నాము, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆంటీ. సిస్టర్ చక్కటి పాట పాడి వినిపించారు. మరి నిజమే కదా, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. చక్కటి పాట పాడి వినిపించారు సిస్టర్. వందనాలు సిస్టర్. మనకిప్పుడు డాక్టర్ కెరోలినా సందీప్ గారు మనకి వాక్ సందేశం అందిస్తారు. కెరోలినా సిస్టర్. అక్క కెరోలినా గారి గురించి మరి కొంత ఇంట్రడక్షన్ ఇస్తారు కేజీ అక్క మనకి. అక్క కేజీ అక్క. హలో. తనకే ఫోన్ చేస్తా ఉంటుంది, నేను వచ్చేస్తున్నాను. అయినారే, కనెక్ట్ అయినారక్క, కానీ మ్యూట్ లో ఉన్నారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. అమ్మ, తన గురించి నేను పరిచయం చేస్తాను. డాక్టర్ కరోలినా సందీప. దాదాపు ఒక 2 నెలల క్రితము తను మనం పరిచయం ఇవ్వడం జరిగింది. తను మరి ప్రభుని ఎలా నమ్ముకున్నారు, ఒక అద్భుతం చేయటం ద్వారా వారి ఇంట్లో వారి చెల్లి గారిని దేవుడు స్వస్థపరచడం ద్వారా తను ప్రభుని నమ్ముకుని జీవితంలో దేవుడు ఎన్ని కష్టాలు సంభవించినా వాటన్నిటిలో దేవుని తోడును పొందుకుంటూ మరి దేవుని సేవ చేయుటకు ప్రేరేపించబడుచు మరి వీటన్నిటిలో ఎలా ముందు సాగిందో గత కాలంలో మనం విన్నాం. చక్కని సేవ మనసు, ఆత్మవిషయం, భారము, కన్నీరు, వేదన, ప్రార్థన తన జీవితంలో మనం అన్ని కూడా విన్నాము. మరొకసారి నేను వాక్యం పంచుకోమని తండ్రి అడిగినప్పుడు అప్పుడు వీలు కాలేకపోయింది. అది ఆ టైం స్కిప్ అయిపోయింది. తిరిగి మరొకసారి అడగగా తను ఒప్పుకున్నారు. డాక్టర్ సందీప తను చెన్నై వాస్తవ్యురాలు. అక్కడ ముందుగా డాక్టర్గా పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత దేవుని చేత ప్రేరేపించబడి సేవకుడికే తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నారు. మరి సంతానం దేవుడు ఇవ్వకపోయినా, ఇచ్చిన గర్భం కూడా నష్టమైపోయినా, సాక్ష్యం విన్న వాళ్ళకు తను పొందిన నష్టం కూడా మీరు ఎదుగుదురు. ఆయన కూడా భర్త కూడా తను పంపించడం బయటికి అనేక చోట్లకు దీర్ఘకాలంగా వెళుతూ సేవలో తిరుగుతూ అనుప్రాయంలో ఉంటూ చక్కని సాక్షిగా ప్రభు ఆవిడను వాడుకుంటూ ఉన్నారు. మరొకసారి మనం అడగగా సంతోషంతో ఒప్పుకొని బిజీ షెడ్యూల్లో కూడా మరి అనుకూలత కలిగి చేసుకొని మరి మన మధ్యకు వచ్చారు. ఇప్పుడు తను వాక్యం చెప్తారు. చక్కగా ప్రార్థనాపూర్వకంగా వాక్యం విని ఆత్మీయమైన మేలు పొందుకోవాలని మనవి చేస్తున్నాం. ఈ సమయాన్ని సోదరి కెరోల్ నాకు అప్పగిస్తున్నాం. వందనాలైనా. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు కృపను బట్టి మీ అందరి మధ్యలో మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ ఘనమైన సమయాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నా. నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన ఆంటీ గారికి కూడా వందనాలు. చాలా సార్లు అనుకున్నాం, 2-3 సార్లు అనుకున్నాం, కానీ వీలవ్వలేదు. నేను ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. నేను మెడిసిన్ చదువుతున్నాను. ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో నేను పనిచేస్తున్నాను, పార్ట్ టైమే. బట్ ఒక్కొక్కసారి వాళ్ళు కంపెనీ కాల్స్ మీద నన్ను బయటికి పంపించడం, జర్నీస్ లో ఉండడం వల్ల నేను అందుకోలేకపోయాను. దానికి ఖచ్చితంగా నేను క్షమాపణ చెప్తున్నా. అన్నిటికంటే ముఖ్యమైనది నాకు పరిచర్య ప్రభు ఇవ్వకపోతే ఈరోజు ఏది నా జీవితంలో ఉండేది కాదు. సో ప్రభు ఇచ్చిన ఈ అవకాశం అని నేను నమ్ముతున్నా.
ప్రాజెక్ట్ పోతే మళ్ళీ ప్రాజెక్ట్ సంపాదించుకోవచ్చు. కానీ ఆ సమయం దాటిపోతే ప్రభువు ప్రకటించడానికి ఇచ్చిన సమయం, మళ్ళీ ఆ సమయం వస్తదో లేదో అన్న ఆలోచన మాత్రం నాకెప్పుడు ఉంటది. మరి దాన్ని బట్టి ఈరోజు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. 4:12 అయింది నా వాచ్‌లో. 5:12 వరకు చెప్తున్నాము. ప్రభు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు నేను మీకు పంచుకోవాలనుకుంటున్నాను. నా వాయిస్ అందరికీ వినిపిస్తుందనే అనుకుంటున్నాను నేను. సౌండ్ పెంచుతాను. వినిపిస్తుందిలేమ్మా. ఓకే. ఓకే అండి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14, 15, 16, 17, 18 వచనాల్లో ఇమిడి ఉన్న దేవుడి మాటలు నాకెవరైనా ఒక్కళ్ళు చదివి సహాయం చేస్తే ఆ మాటల్ని కొంచెం మనం ధ్యానించుకోవాలని నేను కోరుకుంటున్నాను. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం, 15 వచనం, 16, 17, 18. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుతూ, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణం. సిరియన్లు నాశనమగనట్టు నీవు అపేక్షలో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు బొమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియన్లు నాశనము వరకు నీవు వారిని హతము చేసి ఉండు. అయితే ఇప్పుడు 3 మారు మాత్రమే సిరియన్లను ఓడించదు అని చెప్పాను. చాలమ్మా, ఇంకా చదవాలా? చాలు 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 చాలు. ఇక్కడ ఇమిడి ఉన్న దేవుడి మాటలు అంటే ఎప్పుడు క్రొత్త నిబంధన ధ్యానం చేస్తూనే ఉంటాం కదా. నేను రోజు యూనివర్సిటీకి వెళ్ళాను. వస్తూ దారిలో ఆలోచిస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నా. ఈరోజు ఏం పంచుకోవాలి అంటే నేను కొన్ని రోజులుగా ఆంటీ నాకు చెప్పినప్పటి నుండి కూడా నేను హృదయంలో ఆలోచిస్తున్నా. మొన్నంతా ప్రయాణంలో ఉన్న. వరంగల్ మీటింగ్స్కి వెళ్ళాను, రాజమండ్రి మీటింగ్స్కి వెళ్ళాను, ముగించుకుని వచ్చాను. ఈరోజు బాగా బడలికగా ఉండింది. ప్రొద్దున ఆలోచిస్తా ఉన్నాను, ప్రభువా, నా బలం బలహీనతలో ఉన్నప్పుడే కదా నీ బలాన్ని నా బలంలో కలుపుతావు కదా. పౌలు అంటాడు, నా బలహీనతల యందు ఆయన బలం పరిపూర్ణమవుతుందని. మరి రోజు నేను బలహీనంగా ఉన్నాను ప్రభువా, మీరే నాకు ఒక మాట ఇవ్వాలి మాట్లాడటానికి అని అన్నప్పుడు ప్రభు నాకు ఈ కంటెక్స్ట్ జ్ఞాపకం చేశారు. నేను కొన్ని బైబిల్ కాలేజెస్ లో వర్క్ చేస్తాను. నేను ఆ బైబిల్ కాలేజెస్ లో వర్క్ చేసినప్పుడు ఈ కంటెక్స్ట్ చెప్పడానికి నాకు ఈజీగా 18 గంటలు పడతది. అంటే కంటిన్యూగా కాదు గానీ 2 డేసో, 3 డేసో క్లాసెస్‌కెళ్తే ఒక రోజుకి 6 అవర్స్ లెక్కన తీసుకుంటాను. బట్ ఈరోజు దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని, ప్రతి లైను, ప్రతి వర్డ్ ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షతగా ఇది నాకు కనిపిస్తది. ప్రతిరోజు నేను చాలా బైబిల్ కాలేజెస్‌లో టీచ్ చేసిన ప్రతిసారి గూడా ఇదొక క్రొత్త సంఘటనగా నా ముందుకొస్తది. మరి ఈరోజు దేవుడు మనకేం అనుగ్రహిస్తారో వాటిని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ 2 క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి. ఒకటేమో ఎలీషా, ఇంకొకటేమో యెహోయాషు రాజు. వీళ్ళిద్దరూ అంటే దీనికి ముందు జరిగిన సందర్భాన్ని నేను ఎక్కువ తీసుకురావాలనుకోలే. నాకు టైం కొంచెమే ఉంది కాబట్టి. హ్మ్. నాకు బాగా నచ్చే అంశం గూడా ఇది బైబిల్‌లో. ఆహ్, ఎలీషా ఏమో అంటే జరిగిన సంఘటన కొంచెం ఉపోద్ఘాతం చెప్పి ఒక 2, 3 పాయింట్లు నాకు బాగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకిన ఒక 2, 3 పాయింట్స్ మీకు నేను చెప్పాలనుకుంటున్నా. ఎలీషా అనే ఒక వ్యక్తి, మనకు తెలుసు ఎలీషా ప్రవక్త దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. ఏలీయా ఎళ్లి తను దున్నుకుంటూ ఉన్నప్పుడు వచ్చేస్తావా నాతో అంటే, ఏమి గాని సైన్ గాని, వండర్ గాని, లేకపోతే దేవుని నుండి గుర్తు గాని ఏం అడగలేదు. అలా గుడ్డితనంగా వెంబడించాడు. అలా గుడ్డితనంగా వెంబడించిన దాన్ని దేవుడు ఆయన విశ్వాసాన్ని గౌరవించాడు. ఏలియా కంటే ఎలీషాని దేవుడు గొప్పగా వాడుకున్నారు. మరి ఈ ఎలీషా ఎట్లాంటి వాడు అంటే, ప్రవక్త అయిన ఎలీషా దేశం మీదకి అంటే ఇప్పుడు పరిస్థితులు డిఫరెంట్‌గా ఉన్నాయి. కానీ బైబిల్ టోటల్‌గా డిఫరెంట్‌గా ఆ హిస్టరీ మనకు చూపిస్తది. ఎట్లా ఉండిందంటే, ఇశ్రాయేల్ మీదకి యుద్ధంకి రావాలి అంటే ప్రజలకి, రాజుకి కాల్బలానికంటే గూడా
వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ బలానికంటే కూడా ఎవరికి భయపడేవాళ్ళంటే ఎలీషాకి భయపడేవాళ్ళు. అమ్మో! ఆ దేశం మీదకెళ్తే ఎలీషా ఉన్నంత వరకు మనకు జయం రాదు. అంటే అంత ప్రాచుర్యం అయిపోయాడన్నమాట. అంత ఫేమస్. దేనికి ఫేమస్ అయ్యాడంటే డబ్బుని బట్టి కాదు, హోదాని బట్టి కాదు. ఆయనకు దేవుడితో ఉన్న అనుభవాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి. ఈరోజు నేననుకుంటా ఇలాంటి రోజు జరిగితే ఎంత బావుండేది. మన దేశం మీద ఎవరైనా దండెత్తి రావాలంటే, అమ్మో! ఫలానా ప్రవక్తున్నాడు. ఫలానా ప్రార్థనా పరురాలున్నారు. వాళ్ళున్నంత వరకు మనం ఆ దేశం మీదకెళ్ళలేము అని మన చుట్టూ ఉన్న దేశాలు గాని, లేకపోతే మన దేశంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు ఇలాంటి అవగాహనకొస్తే ఎంత బావుండును. అటువంటి ప్రేయర్ లెవెల్‌కి, అటువంటి ఫెయిత్ లెవెల్‌కి, అటువంటి ఆత్మీయత లెవెల్‌కి మనం రైజ్ అయితే ఎంత బావుండు అని అనుకుంటా ఉంటాను. సరే. ఇది మళ్ళీ కంటెక్స్ట్ దగ్గరకొస్తాను నేను. ఎలీషా ఏం చేశాడంటే, పుట్టిన మనిషి చనిపోక మానడు. తప్పకుండా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలం ఉంటది. హ్మ్. దాన్నేమంటారు? అరటి పళ్ళు కాలం తర్వాత యాపిల్ పళ్ళు కాలం, యాపిల్ పండ్ల తర్వాత మామిడి పండ్ల కాలం, మామిడి పండ్ల తర్వాత సీతాఫలాల కాలం అలా వచ్చినట్లు ఈ ఎలీషా కాలము అయిపోవస్తుంది. అంటే హి ఈస్ ఎ ఫేడింగ్ సన్. సెట్ అయిపోతున్న అంటే సూర్యుడు అస్తమించిపోతున్న సూర్యుడనమాట. ఈ అస్తమించిపోతున్న ఈ సూర్యుడు ఈ ఎలీషా ఎక్కడున్నాడంటే మరణకరమైన రోగం చేత బాధపడుతున్నాడు. మన భాషలో, మోడర్న్ భాషలో చెప్పాలంటే మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. అటు రాంగ్‌గా ఫీల్ అవ్వకండి. మోడర్న్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే హ్మ్. ఏదో భయంకరమైన డిసీజ్ వచ్చింది ఐసీయూలో పెట్టారు మన భాషలో. వెంటిలేటర్ మీద ఉన్నాడనుకోండి. ఆ వెంటిలేటర్ మీద ఉన్న మనిషి అసలు ఎలా ఉంటాడు? బలహీనంగా ఉంటాడు. అప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ఏదో పరికరాలు ఉండుంటాయి. ఖచ్చితంగా ఆ పరికరాల్ని బట్టి ఆయన్ని ట్రీట్ జేస్తున్నారు. అలాంటి మరణకరమైన రోగం చేత పీడించబడుతున్న ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి ఎవరొచ్చారు అంటే యెహోయాషు అనే రాజొచ్చారు. ఈ యెహోయాషు ఎవరి తరంలో ఉన్న వ్యక్తి అంటే దావీదు తరంలో ఉన్న వ్యక్తి. ఇంక నేను డీప్‌గా వెళ్ళట్లేదు. కానీ యెహోయాషు ఎట్లాంటి వాడంటే బ్రతికున్నంత వరకు ఏ రోజు దేవుణ్ణి పూజించిన వాడు గాదు. బ్రతికున్నంత వరకు ఎప్పుడు దేవుని పేరుట దాన్నేమంటారు? ఉన్నతమైన స్తంభాలు పెట్ల. ఆ కాలంలో ఉన్నతమైన స్తంభాలు పెడితే దేవుణ్ణి వాళ్ళు సేవిస్తన్నట్టు. దేవతా స్తంభాలు పెడితే అన్యుల్ని సేవిస్తన్నట్టు. సో, అట్లాగెప్పుడు ఉన్నతమైన స్తంభాలు పెట్ల. దేవుడికి ధూపదీప నైవేద్యాలెప్పుడు వేయలేదు. చాలా సార్లు తన బలం మీద ఆధారపడ్డాడు. తన శక్తి మీద, తన స్వశక్తి మీద, తన జ్ఞానం మీద, తన సంపద మీద, తనకున్న కాల్బలం మీద, తనకున్న యుద్ధం మీద, అన్నిటి మీద తన స్వశక్తి మీద అంతా ఆధారపడుతూ వచ్చాడు. అయితే ఒకానొక టైం ఎప్పుడు అంటే క్లైమాక్స్‌లో ఉన్న టైంలో ఎలీషా ఇంక చనిపోతాడన్న టైంలో ఈ ఈ యెహోయాషు అనే రాజు ఏం చేస్తాడంటే, ఎవరు చెప్పారో మరి మీకులాంటోళ్ళు, కెజియా ఆంటీ లాంటోళ్ళు, గుడ్ న్యూస్ ప్రకటించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా! అట్లాంటోళ్ళు చెప్పారు. ఏంటంటే, "అయ్యా! నువ్వు నీ కష్టంతో చేసుకోవడం గాదు. సిరియన్ల దండు నీ మీదకొచ్చేస్తుంది. నీ దగ్గరున్న కాల్బలం సరిపోదు. నీ దగ్గరున్న కైవెలరీ అంటాం గదా మనము. అట్లా ఏవేవుందో ఏవి నీ దగ్గరున్నవి ఏవి సరిపోవు. నువ్వు ఒక పని జెయ్యాలి. మరిప్పుడు ఎట్లాగా అని అడిగుంటాడేమో నాకు తెలిసినంత వరకు. అడగంగానే వాళ్ళు చెప్పుంటారు. అవతలోళ్ళు చెప్పుంటారు. మనకులాంటోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా! గుడ్ న్యూస్ అందించేవాళ్ళు. వాళ్ళేమన్నారంటే ఒకే ఒక దారి. అన్నీ ఆలోచించిన తర్వాత గూడా ఒకే ఒక దారి ఏంటి అంటే ఎలీషా ప్రవక్త దగ్గరికెళ్ళి. మీరు చదవండి. దినవృత్తాంతంలో ఈ యెహోయాషు రాజుని గురించి రాయబడింది. దినవృత్తాంత గ్రంథాల్లో ఆయన ఎన్ని పనికిమాలిన పనులు చేశాడో, ఎన్ని బుద్ధిహీనమైన పనులు చేశాడో, దేవునికి అవిధేయమై, దేవునికి అసహ్యమై, దేవునికి కోపం తెప్పించే పనులు ఎన్ని చేశాడో. అలాంటి వ్యక్తికి సలహా ఇచ్చారు. ఏంటి అంటే, "ఏదో ఒకటయ్యా అయిపోయింది. ఇప్పటికైనా" చివరి దశలో ఉన్నాడు ఎలీషా. "ఎళ్తావా ఒక్కసారి?" ఇంకా అన్నిటిని పక్కన పడేసాడు. అన్నిటిని పక్కన దోసేసి ఎళ్ళిపోయాడు ఎలీషా దగ్గరికి. నాకు తెలిసినంత వరకు ఎళ్ళుంటే మనము ఇమాజిన్ జేసుకోవచ్చు. ఐసీయూలో పెట్టినప్పుడు పేషెంట్‌ని మనల్ని కలవనివ్వరు. మనకు అవసరమైనప్పుడు కలవనివ్వరు. సో, అట్లాగా ఆయన్ని జెడ్ కేటగరీ ఉంది ఎలీషా చుట్టూత. మీకు రక్షణుందా? లేదు. మారుమనసుందా? లేదు. దశంభాగం ఎప్పుడైనా ఇచ్చారా? లేదు. వాక్యం ఎప్పుడైనా చదివినావు? ఏ క్వాలిఫికేషన్స్ లేవు. మరి ప్రవక్తను కలుసుకోవాలయ్యా నేను రాజుని. మీరు రాజైనా ఎవరైనా సరే పంపించు లోపలికి. సరే ఎలాగో అలాగా అందరిని దాటుకొని లోపలికెళ్ళాడు. ఎలీషా దగ్గరికెళ్ళాడు. ఎళ్ళంగానే అంతవరకు వెంటిలేటర్ పెట్టుకొని పడుకున్న ఎలీషా, అంతవరకు బలహీనంగా పడుకున్న ఎలీషా, అంతవరకు మరణకరమైన రోగము చేత పీడించబడుతున్న ఎలీషా, మనం ఇందాక చదువుకున్నాం. టక్కుమని లేచి కూర్చున్నాడు. ఈయన చూడంగానే. ఈయనేమన్నాడంటే యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుస్తున్నాడంట. అప్పటిదాకా లేని కన్నీరు, అప్పటిదాకా లేని ప్రార్థన ఎలా వచ్చిందో తెలీదు సడెన్‌గా.
కొద్దిమందికి దేవుడిని చూస్తే, సంఘానికి వస్తే, దైవ సేవకుల్ని చూస్తే, దేవుడిని ప్రకటించే వాళ్ళని ఎవరినైనా చూస్తే కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి. అంతవరకు లేదు ఆ దైవ చింతన. ఆ టైంలో దైవ చింతన వచ్చేసి కన్నీరు విడుస్తూ అన్నాడంట. ఏమన్నాడు? వెంటనే మనం అక్కడ చూస్తాం. ఇశ్రాయేలు వారికి రథాలు, రౌతులు నీవే గదయ్యా నా తండ్రి అన్నాడు. ఇంకా కోప కోప కోపం బాగా ఎలీషాకి చెప్పాలంటే కోపగ్రస్తుడు. ఆ కోపగ్రస్తుడైన ఎలీషా ఈయనకి ఎప్పుడైతే తండ్రి అన్నాడో కరిగిపోయాడింక. కరిగిపోయి ఏంటయ్యా ఆహ్, అంటే బైబిల్‌లో కొంతవరకే రాయబడింది. దినవృత్తాంతాలు హిస్టరీ చదివితే మనకు ఆర్కియాలజికల్ హిస్టరీ లేకపోతే ఈఎస్వి అనే బైబిల్ వెర్షన్ చదివితే కింద ఎక్స్‌ప్లనేషన్‌లో మనకంతా రాయబడి ఉంటది. నేనిప్పుడు చదవలేదు గానీ, కొంతకాలం క్రిందట చదివినప్పుడు నాకర్థమైంది. హ్మ్. అన్నీ చెప్పుకుంటున్నాడు. చెప్పుకొనుంటాడు ఖచ్చితంగా. ఒక్క లైన్‌కే లెగిసిపోడు. ఒక్క లైన్‌కే మాట్లాడేది. సో, అట్లాగా అన్నీ చెప్పుకున్నాడు. ఇశ్రాయేలీయులకి రథాలు, రౌతులు నువ్వే. అంటే మా బలం నువ్వే అని ఇండైరెక్ట్‌గా ఒప్పేసుకున్నాడు. నేను సరెండర్ అయిపోతున్నా. మనం 2 చేతులెత్తి ఆరాధన చేస్తాం గదా! ప్రభువా నాకేమీ చేతకాలేదు నువ్వే చెయ్యాలి. అలాగే చెప్పేసాడంతే ఇంక ఎలీషా. చెప్పంగానే ఎలీషా ఐసయిపోయి లేచి కూర్చుని, "అయ్యో! ఇంత కష్టం వచ్చిందా బిడ్డ నీకు?" అందరూ ఎక్స్‌పెక్ట్ చేసారు బయటున్నోళ్ళందరూ. వయసున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడంతా అందరి మీద కోపగించాడు. అసలు ఎవరిని రానిచ్చేవాడు కాదు దగ్గరికి. అట్లాంటిది ఇంత పనికిమాలిన రాజు ఇంత చండాలమైన పనులు చేస్తే, ఈ రాజుని ఇప్పుడు దగ్గరికి రానిచ్చుకున్నాడు క్లైమాక్స్‌లో ఆయన. ఏం చేస్తాడో చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. ఆళ్ళందరి ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే పంపించేస్తాడని. కానీ ఎలీషా యాక్సెప్ట్ జేసి, యెహోయాషు సరే జరిగిందేదో జరిగిపోయింది. పోయి ఒక బాణం తీసుకురా పో. యెహోయాషి ఎళ్తన్నాడు బాణం తేడానికి. మీరు నేను ఏదైనా ఆ ప్లేస్‌లో ఉంటే ఏమనుకుంటామంటే, ఇదేంటి కత్తి దెమ్మనాల్సింది గదా! ఇదేంటి డాలు దెమ్మనాల్సింది గదా! ఇయన్నీ వదిలేసి బాణం దెమ్మంటున్నాడే, బాణంతో ఒక్కసారికి ఒకడే కదా చచ్చిపోతాడు. అంత పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు సరిపోలేదనే కదా తెమ్మన్నాను. ఆ టెక్నాలజీ అప్‌డేట్ అయిన తర్వాత డాళ్ళు వాడుతున్నాం. టెక్నాలజీ అప్‌డేట్ అయిన తర్వాత స్వర్డ్ అంటే కత్తి, ఖడ్గం వాడుతున్నాం. ఒక్కసారి కొడితే 10 మంది చచ్చిపోయే ఖడ్గాలు వాడుతుంటే, ఈయన పనికి రాకుండా దుమ్ము పట్టిపోయి పక్కన పడేసిన బాణం దెమ్మంటున్నాడే. ఒక మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నా. మనం పక్కన పడేస్తాం చూసారా? దేవుడు దాన్ని వాడుకునే మన శత్రువు మీద మనకు జయమిస్తాడు. మనం పనికిరాదు అని దేన్ననుకుంటామో, దాన్నే దేవుడు వాడుకుని మన జీవితాన్ని బయటికి తీసుకొస్తాడు. అంటే నేను తర్వాత ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేటప్పుడు చెప్తా. అయిపోయింది. తెమ్మన్నాడు. తెచ్చాడు. బాణం తెచ్చాడు. బాణం తెచ్చి పట్టుకో బాణం అన్నాడు. పట్టుకున్నాడు. రాజు పట్టుకున్నాడు. ఈయనేం చేసాడో తెలుసా ప్రవక్త అప్పటిదాకా మరణకరమైన రోగం బెడ్ మీద ఉన్నాడు. ఆక్సిజన్ పెట్టుకున్నాడు. ఆక్సిజన్ వెంటిలేటర్ మీద లోపలికెళ్తుంది గాలి. అలాంటి మనిషి లెగిసిపోయి ధైర్యం వచ్చింది. రాజు రాంగానే బలం వచ్చేసింది. తన పిలుపును తను ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన పిలుపుకి అవసరమైన పని ఎప్పుడైతే వచ్చిందో తన దగ్గరికి లెగిసిపోయి ఏం చేశాడంటే రాజు వెనక్కెళ్ళి ఆ బాణాన్ని రాజు ఎలాగైతే బాణం పట్టుకున్నాడో ఈయన ఆ బాణం పట్టుకున్నాడు. ఆ బాణం మీద ఆయన చెయ్యి ఉంచాడు. ఎలీషా చెయ్యి ఉంచాడు. మీరు చెప్పండి రాజుకు బాణం వేయటం బాగొస్తదా? ఎలీషాకి బాణం వేయటం బాగొస్తదా? రాజుకే బాగొస్తది. కానీ ఎలీషా చెయ్యి పట్టుకుంది. వెనక నుంచి ఎళ్లి చెయ్యి పట్టుకుంది. ఆ చెయ్యిని ఏం చేశాడంటే వింటి మీద ఉంచాడు. ఆ చిన్న కంటెక్స్టే కానీ చాలా ఉందందులో. నేను దీని మీద పుస్తకం కూడా రాద్దామని అనుకుంటున్నా. ఒకవేళ ఫ్యూచర్‌లో టైమ్ ఉంటే రాస్తాను తప్పకుండా. మీరందరూ చదువుదురు గాని. అయితే ఆ వింటిని బాణాలు తీసుకొని నీ చెయ్యి వింటి మీద పెట్టమన్నాడు. పెట్టాడు. పెట్టిన తర్వాత లాగాడు. దారం లాగాడు. దారం లాగి, లాగి, లాగి ఒక బాణం వదిలాడు. తూర్పు వైపున కిటికీని తెరిపించి దాంట్లో నుండి ఒక బాణం వదిలాడు ఎలీషా. పట్టుకుంది మాత్రం రాజు. బాణమేమో వెనక్కి లాగుతుందేమో ఎలీషా. అలా వెనక్కి లాగి, లాగి, లాగి ఒక బాణం వదిలేసి అంటాడు ఏమంటాడంటే, "ఇది యెహోవా రక్షణ బాణం." ఈయనడు ఈయనకి ఆత్మీయ అనుభవం లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, వాక్య అనుభవం లేదు, ఆత్మీయ నేత్రాలు లేవు, విశ్వాసపు గ్రహింపు లేదు. అలాంటి ఈ మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఇక్కడ బాణమేస్తే అక్కడ మాకు జయం రావటం ఏంటి? ఇదే యెహోవా రక్షణ బాణం అన్నాడు. ఈయనది ఆలోచిస్తుండగానే ప్రవక్త ఇంకొక మాట అన్నాడు. "యెహోయాషు బాణం తీసి ఆ విల్లుని తీసి కొట్టు ఒకసారి నేల మీద" అన్నాడు. కొట్టు అన్నాడు. ఈళ్ళకి అర్థం కాల. బాణం తెమ్మంటమే ఒక ఫూలిష్ టాస్క్. రెండోది దాని మీద చెయ్యి పెట్టుకొని ఇక్కడ బాణమేసి, కిటికీలో నుంచి బాణమేసి ఎక్కడికో వెళ్ళిపోయిందనడం రెండోది ఫూలిష్ టాస్క్. మూడోదేమో బాణము తీసుకెళ్ళి నేల మీద కొట్టమంటున్నాడు. కొట్టాడు. 1, 2, 3 సార్లు కొట్టాడు. అంటాడు 3 సార్లు కొడితే కోపమొచ్చిందాయనకి. నేనెటూ చచ్చిపోతాను. నా ముందు ఓ 10 సార్లు కొట్టకూడదా? 10 సార్లు కొడితే అసలు జీవితంలో నీ మీదకి యుద్ధమే వచ్చేది కాదే!
టైం ఉన్నప్పుడంతా ప్రార్థన చేస్తే నీ మీదకి యుద్ధమే రాదే. 1, 2, 3 సార్లు ప్రార్థన చేసి కార్యం జరిగిపోలే ఎందుకు చూస్తున్నావు? 3 సార్లా కొడతావు. నేను ఉన్నాను కదా మళ్ళీ. ఒక 10 సార్లు కొట్టొద్దా? ఒక 6 సార్లు కొట్టొద్దా? ఇది మన కంటెక్స్ట్. దీంట్లో నుంచి ఒక 3 పాయింట్లు నేను తీసుకోవాలనుకుంటున్నా. ఒకసారి ఇది చెప్తానేమో చాలా సార్లు నేను యూట్యూబ్‌లో గూడా చెప్పాను. నా లింక్ ఉంటది. డాక్టర్ క్యారలిన్ సందీప్ అని టైప్ చేస్తే నా మెసేజ్‌లన్నీ వస్తాయి. అక్కడ గూడా ఎక్కడికెళ్ళినా గూడా చాలా సార్లు చెప్తూ ఉంటాను. ఈ మాట చెప్పి నేను వాక్యంలోకి ఇది ఇంతవరకు చెప్పినంత ఉపోద్ఘాతం. ఒకసారి మేము మైసూరెళ్ళాం. నేను నా భర్త మైసూర్‌కెళ్ళాం. మైసూర్‌కెళ్తే మైసూర్ శాండిల్ సోప్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు మమ్మల్ని. తీసుకెళ్తే అంత అసల షాప్ స్టార్టింగ్ దగ్గర నుండి, ప్రారంభం దగ్గర నుండి లోపల వరకు మంచి గుబాళింపొస్తుంది. ఇప్పటికి గూడా మీకు తెలుసు మైసూర్ శాండిల్ సోప్‌తో స్నానం చేస్తే ఊరంతా గుబాళింపొస్తది. సో, అట్లాగా గుబాళించేస్తుంది వాసన. అయితే అక్కడికెళ్ళి వాళ్ళు భోంచేయమని చెప్పారు. ఇయన్నీ అవుతున్నాయి. అవన్నీ అవుతున్న టైంలో ఆ మేనేజర్ గారు అక్కడున్న మేనేజర్ గారు మా అమ్మగారికి కొంచెం యాపిల్ కోసి పెట్టు అని అక్కడున్న పనావిడకి చెప్పారు. యాపిల్ కోసి తీసుకొచ్చి పెట్టింది. యాపిల్ పెట్టంగానే మీరు నమ్మండి నమ్మకపోండి. అంత మంచి స్మెల్, అంత మంచి అరోమా, ఫ్రాగ్రెన్స్ ఆ మైసూర్ శాండిల్ సోప్‌ది ఉంటే సడెన్‌గా నాకు గప్పున చెమట గబ్బు కొట్టింది. నేను ఊరుకోకుండా ఇంకా ఆ మేనేజర్ సార్‌తో అన్నా, "సార్ ఇదేంటి సార్ షాప్ మొత్తం ఇంత మంచి స్మెల్లొస్తుంది. ఆమె దగ్గర మాత్రం చెమట గబ్బు కొడుతుందంటే" ఆయనన్నాడు, "మేడం మేము సోపులు తయారు చేసేది అమ్మడానికి మేడం. మేము రాసుకోవడానికి కాదు మేడం" అని. అది చెప్పిన తర్వాత కారులో కూర్చున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. నాతో ఏమని మాట్లాడటం మొదలుపెట్టారంటే, ఆయన ఒక మాటన్నాడు, "విన్నావా? సోపు వాళ్ళు తయారు చేసుకునేది అమ్మడానికంట, రాసుకోవడానికి కాదు. చాలా సార్లు వాక్యాన్ని గూడా ఇంగోరికి చెప్పడానికి ఉపయోగిస్తాం గానీ, మనం రాసుకోవడానికి ప్రయత్నించం గదా! అయితే అదే వాక్యం సోపు వాళ్ళు గనక రాసుకుంటే వాళ్ళ శరీరాల్లో గూడా చెమట కంపు పోతది. అట్లాగే ఈ వాక్యం గనక నువ్వు రాసుకుంటే నీ జీవితం సువాసనగా ఉంటుంది. ఈరోజు అటువంటి దైవ చిత్తానుసారమైన వాక్యం, దేవుని ఆవేశం చేత అనుగ్రహించబడిన వాక్యం, భూమి ఆకాశాలు గతించిపోయినా గతించిపోని వాక్యం, అన్ని నామముల కంటే ఉన్నతంగా హెచ్చించబడిన యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా, ఈ వాక్యం మన హృదయంలో, మన శరీరాల్లో కార్యం జరిగించాలని నేను కోరుకుంటున్నా. మొట్టమొదటి మాట, నాకు బాగా నచ్చిన మాట, ఇష్టమైన మాట, అన్ని పనికిమాలిన పనులు చేశాడు. అన్ని పనికిమాలిన పనులు చేసిన యెహోయాషు ఎప్పుడైతే, ఎప్పుడైతే ప్రవక్త దగ్గరకొచ్చాడో, ప్రవక్త వెంటనే పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యాడు. పాజిటివ్‌గా ఎన్నైనా చెయ్యి. పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి, "అయ్యా! నాయనా" అనుంటాడు. కెజి ఆంటీ ఫోను చేస్తే, "నాయనా రెడీగా ఉన్నావా?" అంటారు. అనంతపురం భాష మన రాయలసీమ భాష అది. "రెడీగా ఉన్నా నాయనా" అంటారు. ఇట్లాగా "పోనీలే నాయనా ఇప్పటికైనా వచ్చావు" అనుంటాడు నాకు తెలిసినంత వరకు. నేను ఒక మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నా. ప్రవక్త అన్న మాటకి హిబ్రూ అర్థం, ముఖం, కోణం చూస్తే బైబిల్‌లో ఎక్కడ ప్రవక్త అన్న మాటకి మనము అర్థం చూసినా హిబ్రూ భాషలో అర్థం ఏంటంటే ఆహ్, దాన్ని ఏమంటారంటే ద వర్డ్. దానికి అర్థం ఏంటంటే వాక్యము అనర్థం. శబ్దము. నోటి నుండి బయలు వచ్చిన శబ్దము. లేకపోతే మనము అది ఏదైతే ఆదియందు వాక్యముండెనో రెమా వర్డ్ ఉందో అది. అయితే దాన్నే క్రొత్త నిబంధనలో దేనిగా చిత్రీకరించారు? దేనిగా అది మార్చబడిందంటే పాత నిబంధనలో దేవుడికి, మనిషికి మధ్య ప్రవక్త ఉండేవాడు. క్రొత్త నిబంధనలో దేవుడికి, మనిషికి మధ్య యేసు క్రీస్తు అనే ఉత్తరవాది, అనే మధ్యవర్తి మన కోసం ఉన్నాడు. ఈ మాటని ఇలాగే నేను తీసుకొస్తా. అంత కోపపడుతున్న ప్రవక్త, అంత బలహీన పరిస్థితిలో ఉన్న ప్రవక్త దగ్గరికి ఆయనొచ్చి నా తండ్రి అనంగానే కరిగిపోయాడంటే, ఈరోజు ఎన్ని చేసినా చాలా సార్లు మనం అనుకుంటాం, ఇన్ని చేశాను. డు ఐ వర్త్ టు గెట్ టు గాడ్? అంటే నేను దేవుని దగ్గరికెళ్ళడానికి అర్హత ఉందా నాకు? నాకు హ్మ్. దాన్నేమంటారు? నేను అర్హుడినేనా అని చాలా సార్లు అనుకుంటాం. నువ్వు ఎన్ని చేసినా, ఎక్కడికెళ్ళినా చివరికి ఆయన దగ్గరికి రావాల్సిందే. ఎప్పుడో రావడం ఎందుకు? సంవత్సరం తర్వాత రావడం ఎందుకు? ఇంట్లో ఎప్పుడైనా గొడవ జరిగినా నా భర్తతోనో, లేకపోతే తమ్ముడితోనో, అమ్మతోనో ఏదైనా గొడవ జరిగినా నేను వెంటనే మాట్లాడతా. అందరంటారు, "ఏమి నువ్వు అలాగా నీ తప్పు లేకపోయినా వెంటనే మాట్లాడేస్తావు" అంటే నేనంటాను,
రేపైనా మాట్లాడాలి, ఎల్లుండైనా మాట్లాడాలి. అదేదో ఈ రోజే మాట్లాడితే పోతది కదా! ఎప్పుడో రోజు మాట్లాడాలి. సో, అట్లాగా దేవుడితో ఎప్పుడో ఒక రోజు మనం మాట్లాడాలి. ఎప్పుడో ఒక రోజు ఆయనతో మనం సంధి చేసుకోవాలి. ఆయన రక్త నిబంధన క్రిందకి రావాలి. అలాంటి మనము నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా తండ్రి అంటే చాలు. ఆయన వెంటనే నీ కోసం లేచి నిలబడతాడు. కొన్ని అథెంటిక్ ఎగ్జాంపుల్స్ మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. స్టెఫెను అంటే ఈ కేస్‌లో ఈ యెహోయాషు కేస్‌లో యెహోయాషు దేవుడికి వ్యతిరేకంగా చేశాడు. ఆయన వస్తేనే దేవుడు లేచి నిలబడ్డాడంటే, రోజు ప్రార్థన చేస్తున్నాం, రోజు వాక్యం చదువుకుంటున్నాం, రోజు ప్రభు పాదాలు పట్టుకుంటున్నాం, రోజు మనల్ని మనం కడుక్కుంటున్నాం, రోజు కన్నీరు గారుస్తున్నాం. మనము దేవుని సన్నిధికెళ్తే దేవుడు ఇంకెంత ఈగర్‌గా మన కోసం చేస్తాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం గనక చూస్తే మీరెక్కడైనా చూడండి పాత నిబంధన నుండి ప్రకటన వరకు యేసుప్రభు ఎక్కడైనా సింహాసనం మీద కూర్చున్నాడు. స్టెఫెను విషయానికొస్తే స్టెఫెన్‌ను రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన లేచి నిలబడ్డాడు. అంటే ఆయన పరిస్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి దేవుడు స్పందించే దేవుడు. నీ పరిస్థితి ఈరోజు ఏదో నాకు తెలీదు. నీ పరిస్థితిని చూసి నా దేవుడు మాత్రం కామ్‌గా కూర్చునే దేవుడు కాదు. నీ పరిస్థితిని చూసి నా దేవుడు ఖచ్చితంగా స్పందించే దేవుడు. ఇంకొక ఎగ్జాంపుల్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని క్రాస్ చేసేసారు. చేసేసి బయటకొచ్చేసారు. నాకు ఇది చదువుతున్నప్పుడు కూడా కొన్ని సార్లు ఎమోషనల్ అనిపిస్తది. మామూలుగా అంటారు వాక్యం కొంచెం చెప్పంగానే నేను ఏడవడం స్టార్ట్ చేస్తే మా ఆయన అంటారు, "మొదలుపెట్టేసావా నువ్వు" అంటారు. అది దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, బాంధవ్యాన్ని బట్టి ఆ సెన్సిటివిటీ అలాగుంటదనమాట. మీరేమనుకోకండి నేను ఎమోషనల్ అవుతే. హ్మ్. దాటేసారు. ఎర్ర సముద్రం దాటేసి బయటకొచ్చేసారు. ఆ సముద్రంలో నుంచి బయటికి రావాలి. మళ్ళీ కొండలు, గుట్టలెక్కాలి. కొండలెక్కారు. ఎక్కుతూ ఉన్నప్పుడు ఏదో పక్కకు తొలగినట్టు అనిపించి మోషే వెనక్కి తిరిగి చూసాడు. వెనక్కి తిరిగి చూస్తే ఇశ్రాయేలీయుల సైన్యం వాళ్ళ మీదకొచ్చేస్తుంది. మనం మొత్తం చదివేసాం కాబట్టి మనకు తెలుసు. కానీ అలా వచ్చేస్తున్నప్పుడు మోషే దేవుడితో మొరపెట్టడం మొదలుపెట్టాడు. "ప్రభువా! ఇన్ని అద్భుతాలు చేసావు, ఇన్ని చేసావు, మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు. ఈరోజు మమ్మల్ని ఇక్కడ చంపేస్తావు. వాళ్ళొచ్చేస్తున్నారు ప్రభా! నాకు భయమేస్తుంది." చాలా సార్లు మనం అనుకుంటాం రోజు ప్రార్థన చేస్తున్నాం. నువ్వు నాతో ఉన్నావు. పరిస్థితి నా మీదకొచ్చేస్తుంది. నా బలం సరిపోవట్లేదు. నేను ముందుకెళ్ళలేకపోతున్నా. నా శక్తి చాలట్లేదు ప్రభా నాకు. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు అనుకుంటాం. రోజు ప్రార్థన చేసుకుంటాం ప్రభా! ఈ అనారోగ్యం మా మీదకెందుకొచ్చింది? నాకు భయమేస్తుంది ప్రభా! కొన్నిసార్లు షుగర్ అన్న పేరు వింటే, డయాబెటిస్ అన్న పేరు వింటే భయం. క్యాన్సర్ అన్న పేరు వింటే భయం. లేకపోతే అప్పుల్లో మునిగిపోయారు. ఎవరన్నా కాలిపోయారు. ఎవరన్నా చనిపోయారు. మర్డర్ ఈ పేర్లు వింటేనే మనకు భయం. అలాగా మోషే మొరపెడతం మొదలుపెట్టాడు. మోషేతో ప్రభు అన్నాడు, "మోషే భయపడుతున్నావా? ఇంతగా నేను తీసుకొచ్చాను గదా! ఇంతగా నేను తీసుకొచ్చాను గదా! నువ్వు మొరపెడితే నేను ఊరుకుంటానా? నీకు అర్థం కాలేదా? ఇంతవరకు ఇంత నాతో నడిచావు కదా! ఇన్ని సంవత్సరాలు నీతో రోజు మాట్లాడుతున్నా. నీకు అర్థం కాలేదా? వాక్యం రోజు చదువుకుంటున్నావు. నా మాట వింటున్నావు. ఈ అబ్రహాంని, ఇస్సాక్‌ని ఎలాగ నేను రక్షించానో నువ్వు చూసావు. వాగ్దానం ఎలా ఇచ్చావు. అసలు మీరెవ్వరన్నా అడిగారా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారా? మీరందరూ మర్చిపోయినప్పుడే నేను జ్ఞాపకం చేసుకొని బయటికి తీసుకొచ్చానే. ఇంతవరకు ఈ లోకంలో ఇంత ప్రయాణం చేయించిన మిమ్మల్ని ఇప్పుడు నేను వదిలేస్తానా? ఒకసారి వెనక్కి చూడు" అన్నా. వెనక్కి చూడు అంటే నాకు భయమేస్తుంది ప్రభా! నేను చూడను. 30,00,000 మంది నా వెనక 30,00,000 మందున్నారు. మోషే ప్లేస్‌లోకెళ్తే మనకర్థమవుతది ఆ భయం ఎలా ఉంటదో అని. దాటేసారు. సముద్రం అంతా దాటేసారు. అయిపోయిందనుకున్నారు. పాటలు పాడుతున్నారు. స్తుతిస్తున్నారు దేవుణ్ణి. ఆ స్తుతి మధ్యలో ఈ ప్రాబ్లమ్. ఒక్కసారి వెనక్కి చూడు మోషే. ప్రభా! నాకు భయమేస్తుంది ప్రభా! ఐగుప్తీయులొచ్చేస్తున్నారు మా మీదకి. వాళ్ళు చూసావా? గుర్రాలు పట్టుకొస్తున్నారు. ఈటెల్ని పట్టుకొస్తున్నారు. ఇయన్నీ తెస్తున్నారు ప్రభా! ఒక్కసారి చూడు మోషే. నా కోసం చూడొకసారి. సరే ప్రభా! చూస్తాను. అలా వెనక్కి తిరిగి చూస్తుండగానే ఒకే ఒక్క అలొచ్చి మొత్తం ఐగుప్తు సైన్యమంతా కొట్టుకుపోయారు. కీర్తనలో ఉంటది. నాకు ఆ రెఫరెన్స్ జ్ఞాపకం రావట్లేదు. నాకు వెతకడానికి టైం లేదు. నేను మళ్ళీ పెడతాను ఆ రెఫరెన్స్. మోషే పాట పాడతాడు. ఏమని పాట పాడతాడో తెలుసా? అప్పటిదాకా మోషేకి ఎక్కుళ్ళు. అప్పటిదాకా మోషేకి చెప్పాలంటే నోరు తత్తరపడతది. కానీ అలాంటి మోషే ఏం చేయడం మొదలుపెట్టాడో తెలుసా? ప్రభువా! నీలాంటి వాళ్ళెవరు
సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు నువ్వు మాట ఇస్తే మాట మార్చని దేవుడు. అలాగే తీసుకొస్తాను కృత నిబంధన. మనం అనొచ్చు, రాజు వచ్చాడు కాబట్టి ప్రవక్త రెస్పాండ్ అయ్యాడు. రాజు ఆవేదన, ప్రవక్త స్పందన. ఒకవేళ రాజు ఆవేదన పడితేనే ప్రవక్త స్పందిస్తే, ఒకసారి ఒక మాట చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదివి నాకు సహాయం చేస్తాను. మొదటి రెండో పేతురు అధ్యాయం పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనము. 9వ అయితే వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి వాని గొప్ప విషయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చదవనామా? చాలండి. మనము ఏర్పరచబడిన యాజక సమూహమై ఉన్నామంట. పాత నిబంధనలో తెలియని రాజు, తనెవరో తనకు తెలియదు. అట్లాంటి రాజు వెళ్తేనే ప్రవక్త స్పందిస్తే, ఈరోజు నాది ఒకటే పాయింట్. ఇన్ని కూడా ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, ఒక్కటే నా పాయింట్. ఏంటి అంటే, నువ్వు వెళ్ళేటప్పుడు ప్రవక్త దగ్గరికి, దేవుడి దగ్గరికి, వాక్యమైన దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుడు నన్ను రాజుగా పిలిచాడు. నువ్వు రాజుగా వెళ్తే ఆయన ప్రవక్త ఎలా అయితే స్పందించాడో, దేవుడు కూడా రాజు స్టాండర్డ్ లోనే నీకు స్పందిస్తాడు. నిన్ను రాజుగా పిలిచాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా సార్లు అంటాం, ప్రభా నేను పాపిని ప్రభా అంటే. పాపివే, నేను కాదని చెప్పలే. ఈరోజు నేను కొంచెం మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పి, పాపినే, కానీ నువ్వు నన్ను రాజుగా పిలిచావు ప్రభా. నువ్వు నన్ను అధికారిగా పిలిచావయ్యా. నువ్వు నన్ను ప్రవక్తగా పిలిచావు. ఏర్పరచబడిన యాజక సమూహంగా, ఏర్పరచబడిన సొత్తుగా నన్ను పిలిచావు. నిన్ను నువ్వు గుర్తిస్తే దేవుడు నీ జీవితంలో ఏం చేయాలో ఆయన గుర్తిస్తాడు. ఈరోజు నేను ఒక పాయింట్ చెప్పాలనుకునే, ఫస్ట్ పాయింట్ అది చెప్పాలను. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని ఖచ్చితంగా ఆయన చేస్తాడు అని నువ్వు మొరపెడతావు. పరిస్థితుల్లో మనం ఏం చేస్తామో తెలుసా? మనుషుల దగ్గరికి పరిగెడతాం, పరిస్థితుల్లో ఇంకో సహాయాన్ని కోరుకుంటాం. కానీ మన పరిస్థితిలో ఆయన దగ్గరకు వచ్చి నిలబడితే ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడు. ఖచ్చితంగా ఆయన జవాబిచ్చే దేవుడు మనకి. ఒక సాక్ష్యం జ్ఞాపకం వస్తుంది, చెప్పాలనుకుంటున్నాను. ఒక అబ్బాయి అంట ఇంటర్మీడియట్ లో చదువుతున్న టైంలో యేసుప్రభుని గురించి అందరూ చెప్పేవాళ్ళు ఆయనకి. యేసుప్రభుని గురించి చెప్తుంటే, యేసుప్రభు నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అని చెప్పేవాళ్ళు. మా దేవుడు కాదు, మా కులం కాదు, మా మతం కాదు, నేను యేసుప్రభుని పూజించను అని చెప్పేవాళ్ళు. అలా జరిగిపోయింది. కాలం ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు జరిగిపోయింది. 2 సంవత్సరాల తర్వాత తనకి తన తన తల్లిదండ్రుల యొక్క వ్యాపారం పూర్తిగా మునిగిపోయింది. అప్పట్లో ఎప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం 40 లక్షల లాస్ అంటే, ఇప్పుడు నాకు తెలిసి ఒక 4 కోట్ల రూపాయల లాస్ అయి ఉండొచ్చు. 40 లక్షలు లాస్ అయిపోయి, మునిగిపోయి, ఎటు కట్టి వెళ్ళిపోయి, అలా డ్యాడీ అంటాడంట, ఆ అబ్బాయితో అంటాడంట, నాన్న నేను ఇంక ఈ అప్పుల్లో నుంచి బయటికి రాలేను. నేను ఎంత బిజినెస్ చేసినా ఇందులో నుంచి బయటికి రాలేను. మనం అందరం ఏం చేద్దామంటే పాయిజన్ తాగేసి చచ్చిపోదాం. మనం అందరూ పాయిజన్ తీసేసుకుందాం అని అబ్బాయితో చెప్తే, ఆ అబ్బాయికి లోపల అనిపిస్తుందంట, డ్యాడీ నాకు బ్రతకాలని ఉంది డ్యాడీ. నేను ఇంటర్మీడియట్ చదువుకోవాలని ఉంది డ్యాడీ. నాకు డిగ్రీ చేయాలనుంది, సీఏ చేయాలనుంది. నేను గొప్ప చదువులు చదువుకొని నాకు బ్రతకాలని డ్యాడీ. వాళ్ళ డ్యాడీ అంటాడంట, డబ్బులు లేవు నాన్న, ఎలా బ్రతుకుతాం? మనం అప్పుల్లో మునిగిపోయి మనం ఇంకా బ్రతకలేం, చచ్చిపోదాం. అయితే ఆ రోజు రాత్రి బెడ్షీట్ కప్పుని ఏడ్చాడంట ఆ అబ్బాయి. ఏడుస్తూ అంటాడంట, ఇన్ని రోజులు యేసుప్రభుని గురించి చెప్తే నేను అందరినీ పక్కకు తోసేశాను. కానీ ఈరోజు నిజంగా యేసుప్రభు దగ్గరికి నేను వస్తున్నా. ఆ యేసుప్రభు ఎవరో నాకు తెలియదు. మేము ఎప్పుడు పూజలు చేసిన వాళ్ళమే కానీ దేవుడు మాకు తెలీదు. అయితే ఈరోజు
నేను అడుగుతున్న ఆ యేసయ్య ఎవరో నాకు తెలియదు. యేసయ్య, మా అప్పులు 40 లక్షలు తీరిపోతే నేను నిన్ను నమ్ముకుంటా. నేను బాప్తీసం తీసుకుంటా. నువ్వు నిజమైన దేవుడివో కాదో కూడా నాకు తెలీదు. మేమందరూ రాళ్ళనే పూజించాం ఈ రోజుటి దాకా. మా డ్యాడీ లోపల ఆలోచన తీసేవా? చనిపోవాలన్న ఆలోచన నాకు బ్రతకాలనుంది యేసయ్య అని అడిగాడండి. నాకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అందరూ మ్యూట్‌లో పెట్టుకుంటారా? హ్మ్. అలాగా నాకు బ్రతకాలనుంది యేసయ్య అని ప్రార్థన చేసుకున్నాను. మరుసటి సత్యవేదమని రోజంతా సత్యవేదమని ఇంకెవరైనా? ఓకే, అందరు మ్యూట్లోనే ఉన్నారు మా. ఓకే. అలాగా ప్రార్థన చేసుకుంటే మరుసటి రోజు వాళ్ళ డ్యాడీ ఆలోచన మర్చిపోయాడంట. ఒక 10, 15 రోజులు గడిచిపోయింది. ఎవరి పనులు ఆళ్ళు చేసుకుంటున్నారు. తను మాత్రం రోజు బెడ్‌షీట్ కప్పుకొని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా! ఇంట్లో వాళ్ళంతా విగ్రహారాధన ఒప్పుకోరు. బెడ్‌షీట్ కప్పుకొని అలా ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభువా! నా అప్పుల నుంచి, మా అప్పుల నుంచి, మా తల్లిదండ్రుల అప్పుల నుంచి మమ్మల్ని విడిపించండి. నాకైతే బ్రతకాలనుంది. ఎప్పుడైతే తను ఫస్ట్ ప్రార్థన చేశాడో వాళ్ళ డ్యాడీ ఆ మాట మాట్లాడతాం. మనమందరూ చచ్చిపోదాం అన్న మాట మానేశారు. రెండోది ఆ మాట మర్చిపోయారు. ఇంకా అలాగా స్లోగా మార్పు రావటాన్ని బట్టి రోజు తను బెడ్‌షీట్ కప్పుకోవడం, అలా ఏడుస్తూ ప్రభు దగ్గర అడగటం, ప్రార్థన చేయటం. అలాగా ఒక 6 మంత్స్ ప్రార్థన చేశారు. వాళ్ళ ఊర్లో, ఆ అబ్బాయి నివసిస్తున్న ఊర్లో ఎప్పుడు పడనంత వర్షం ఆ సంవత్సరం పడింది. వాళ్ళదేమో వేరుశెనగ గుండ్లు బిజినెస్. ఎప్పుడు పడనంత వర్షం పడేసరికి వేరుశెనగ గుండ్లు ఫుల్లుగా వచ్చినియంట. ఎప్పుడు అంటే వాళ్ళ పేరెంట్స్ 60 సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తున్నారు. 60 సంవత్సరాల నుండి ఆహ్, బిజినెస్ చేస్తున్న 60 సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ లేనంత, ఇంతవరకు ఎప్పుడూ లేనంత దిగుబడి రావటం, 40,00,000 అప్పులు తీరిపోయినాయంట. ఆ అబ్బాయి యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తీసం తీసుకున్నాడు. యేసు ప్రభువుని అంగీకరించాడు. ఆ అబ్బాయినే నేను వివాహం చేసుకున్నాను. ఎప్పుడు నాకు చెప్తా ఉంటది. ఒకవేళ మేము విగ్రహారాధనలోనే ఉంటే, నేను ఆ ప్రార్థన చేయకపోతే, నేను దేవుడిని అడగకపోతే, అప్పటి వరకు మేము విగ్రహారాధన చేశాం, పాపం చేశాం. విగ్రహారాధనలో కొట్టుమిట్టాడుతున్నా, మేమడిగితేనే దేవుడు చేశాడే. నేను ఆ రోజు నాకేమీ తెలియకుండా ప్రార్థన చేస్తేనే దేవుడు చేశాడే. ఈరోజు మనం అడిగితే దేవుడు దేనికైనా స్పందిస్తాడని నాకెప్పుడు చెప్తా ఉంటా. నేను అనుకుంటాను చాలా సార్లు, ఒకవేళ తానలాగా చనిపోయి ఉంటే, ఈరోజు నన్ను పరిచర్యలో ప్రోత్సహించే మనిషే నాకు లేకపోనేమో. నన్ను ప్రభువులో బలపరిచే మనిషి నాకు లేకపోనేమో అని చాలా సార్లు అనుకుంటూ ఉంటాను. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నా. రెండో మాట నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, ఆహ్, ఎప్పుడైతే ఆయన ప్రవక్త దగ్గరకొచ్చాడు కదా! రాజు. ప్రవక్త దగ్గరకొచ్చాడు. నేనిందాక ఒక మాట ఉపయోగించాను. పనికిరాదు. బాణము చంపడానికి, మనిషిని ఒక్కసారి చంపడానికి మాత్రమే పనికొస్తది. అట్లాంటి బాణాన్ని ఉపయోగించి ఈయన ఏం జేశాడంటే, ఒక్క బాణం ఇక్కడేసాడు. తూర్పు కిటికీ తెరిచి బాణం ఇక్కడేసి అంటాడు, "ఇది యెహోవా రక్షణ బాణం." అంటే నేనిక్కడ ఒక మాట చెప్పాలనుకున్నా. నీకు పనికిరానిదుంటదే, అదే దేవుడికి పనికొస్తది. చాలా సార్లు మనం అనుకుంటాం, ఇది మనకు పనికిరాదు. ఎందుకు పనికిరాదు? ఆహ్, లూకాసు వార్త అంటే తీయొద్దంటండి బైబిలు. నేను చెప్తూ ముందుకు తీసుకెళ్తాను. సారీ అండి. అంటే నాకు ఫోను మారింది. నాకు తెలియట్లేదనమాట. ఏదో సెట్టింగ్స్ వచ్చేస్తున్నాయి అందులో. కొంచెం ఇబ్బంది పడుతున్నాను. క్షమించండి. చాలా సార్లు మనం అనుకుంటాము. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం. పేతురేమో రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నించి వలగడుగుతున్నాడంట. మీరక్కడ చదివితే ఆ చిన్న మాట మనకు కనిపిస్తది. నేను ఆ చిన్న మాటలనే బాగా పట్టుకుంటాను. ఆ చిన్న మాట కనిపిస్తది. పేతురు ఏం చేస్తున్నాడంటే వలను గడుగుతున్నాడు. ఆ వలను కడుగుతుంటే వాళ్ళెందుకు కడుగుతారు? గిన్నెలెందుకు కడుగుతారు? ఆ రోజు వంట అయిపోయింది. ఇంక మాకు పనయిపోయింది కాబట్టి కడిగి పెట్టుకుంటాం.
అయిపోయింది. దాంతో ఇంక పని లేదు కాబట్టి కడిగాడంట. ప్రభు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏంటి తెలుసా? పేతురు అనుకున్నాడు అయిపోయింది. ఇంక దీంతో నాకు పని లేదని కడిగి పక్కన పెట్టుకుంటున్నాడు. కానీ నేను దాన్ని ఎలా చూసానో తెలుసా? రేపు పట్టడానికి ఈరోజు కడుగుతున్నట్టు చూసాను. అంటే మీకు అర్థం కాలేదా? అంటే ఆహ్, పని అయిపోయిందని కడగట్ల. నెక్స్ట్ పనిని ప్రారంభించడానికి రెడీ అవుతున్నట్టు ప్రభు చూసాడు. హల్లెలూయా! మనం చాలా సార్లు మన జీవితంలో గూడా ఏం జేస్తామంటే, ఇంకా లోపలికి చెప్పాలంటే ఆహ్, మన బలహీనతే ప్రభువుకి బలమండి. మన బలహీనతే ప్రభువుకి బలం. హ్మ్. సమరయ స్త్రీ బాగా తెలుసు మీకు. ఈ సమరయ స్త్రీకి కూడా ఒక బలహీనత ఉంటది. ఏం బలహీనత ఉంటదంటే, ఫస్ట్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయేమో ఏదో ఒకటని మాటలని బాధపడుతుంటే వదిలేసింది. ఇంకొక అబ్బాయిని చేసుకుంది. ఆ అబ్బాయేమో ఈ డ్రెస్‌లేసుకోవద్దు, ఆ డ్రెస్‌లేసుకోవద్దు అలా చెప్తుంటే వదిలేసింది. అలాగలాగా చేసుకుంటూ పోయింది. అంటే ఆ బలహీనత ఏంటి అంటే ప్రేమ. తను ప్రేమ కోరుకుంటుంది. ప్రభువుకి అర్థమైంది. అయ్యో! నువ్వు ప్రేమ కోరుకుంటున్నావు గదా! అది నీ బలహీనత. కానీ నిజమైన ప్రేమ దొరికితే నువ్వు ఆ ప్రేమను అందరికీ అందిస్తావనే బలాన్ని నేను నీ లోపల చూసా. ఇంకా దీన్ని సింప్లిఫై చేసి చెప్తా. అబ్రహాంని అందరూ బలహీనతతో ఆహ్, ఏంటి ఎలా చూసారు అంటే ఈయనకు పిల్లలు లేరు అన్నట్టు చూస్తే, దేవుడు మాత్రం ఎలా చూసాడో తెలుసా? అదే బలహీనతను పట్టుకొని దేవుడు ఏమన్నాడంటే, "నువ్వు జనములకు తండ్రిగా ఉండబోతున్నావు" అని చెప్పాడు. మీరు బైబిల్‌లో ఎవ్వరినైనా తీసుకోండి. రూత్‌కి భర్త లేడు. ఒంటరైపోయింది. ప్రభు అంటాడు, "ఒంటరైన వాడు 1000 కంటే ఎక్కువవుతాడు. నీ లోపల నుండి యేసుప్రభు తరం రాబోతుంది" అని చెప్పి. నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఆశీర్వదించబడతారని నేను నమ్ముతున్నా. కాలేజ్‌లో చదివేటప్పుడు నాకొక అలవాటుండేది. ఏంటి నా అలవాటు అంటే, చిన్న విషయం ఏదైనా తెలిస్తే అందరికి చెప్పేస్తాను. ఈ మాట చెప్పాననుకుంటాను. సో, అట్లాగే చిన్న విషయం ఏదైనా తెలిస్తే అందరికి చెప్పేస్తాను. ఒకటి. రెండోది ఏంటి అనంటే హ్మ్. లైబ్రరీకెళ్తే, కాలేజ్‌లో లైబ్రరీకెళ్తే అక్కడ మొత్తం ఎక్కడికెళ్ళినా సరే రాసి పెట్టుంటారనమాట. లైబ్రరీ బుక్స్ రూమ్‌కి తీసుకెళ్ళకూడదు. లైబ్రరీ బుక్స్ రూమ్‌కి తీసుకెళ్ళకూడదు అని. నేనేం చేస్తానో తెలుసా? వాళ్ళు రాసినందుకు కావాలని బుక్ రూమ్‌కి తెచ్చేసుకుంటాను. బలహీనత. ఏంటి అది ఎందుకో హోర్డింగ్ చూస్తేనే నాకు టెంప్టేషన్ వస్తది బుక్ తెచ్చేసుకుందామని. అలాగా జరిగింది. ఒకానొక రోజు ఆహ్, అది కూడా ఏదో తుంటరి పని చదువుకునేటప్పుడు ఏదో తుంటరి పని చేశా. ఎక్కడ పనిష్మెంట్ ఎసారంటే మాకు మార్షరీ వార్డ్‌లో ఎసారన్నమాట. మార్షరీ వార్డ్‌లో చనిపోయిన వార్డ్‌లో ఏం పనుంటది? ఏం పని లేదు. ఎళ్తే శవాలే కనిపిస్తాయి. భయమేస్తా ఉంటది. అక్కడ కూర్చొని చాలా సార్లు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. "నువ్వు బుక్కులు తెచ్చేస్తున్నావు కదా! అది నీ బలహీనత అనుకుంటున్నావు. కానీ నేను అందులో నీ బలాన్ని చూస్తున్నా. నువ్వు బుక్ తేగలిగితే ఖచ్చితంగా నరకంలో నుండి ప్రతి ఆత్మను పరలోకానికి నువ్వు తేగలవు." నాకనిపించింది ప్రభువా! మనిషి నా బలహీనతను జూసి హేళన చేస్తే, నా బలహీనతలో నా బలాన్ని వెతుకుతున్నావా ప్రభువా నువ్వు? అని నేను కన్నీరు గార్చి ప్రార్థన చేయటం జరిగింది. తర్వాత ఇంకొకటి నా బలహీనత ఏంటి అంటే, హ్మ్, ఒక్క మాట అంటే 10 మాటలు తిరిగి అనేదాన్ని. ఎవరైనా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక మాట అసలు నేను మాట్లాడితే, నేను కౌంటర్ ఇస్తే ఎవరికైనా అది కరెక్ట్‌గా అట్లా ఎంత ఫిట్ అవుద్దంటే గుండె లోపలికి గుచ్చుకుపోయి ఆళ్ళ కళ్ళల్లో నీళ్లొచ్చేస్తాయి. అంత భయంకరంగా మాట్లాడతానన్నమాట. అది నా బలహీనత. చాలా సార్లు అనుకుంటాను అలా మాట్లాడకూడదు అని. మా అమ్మ "నీతో ఎవరు మాట్లాడతారు? అసలు నీ నోట్లో ఎవరు నోరు పెడతారు? నీ నోట్లో ఎవరు నోరు పెడతారు?" అనేవాళ్ళు. కానీ ప్రభు నా జీవితంలోకొచ్చిన తర్వాత నా బలహీనతనే ప్రభు బలంగా మార్చుకున్నారు. ఎంత బలంగా మార్చుకున్నారంటే ఒక ఉదాహరణ, ఒక సాక్ష్యం మీకు చెప్తాను. నేను కడపలో డెప్యుటేషన్‌లో జాబ్ చేశాను. 1 ½ ఇయర్ జాబ్ చేశానక్కడ. జాబ్ చేస్తున్న టైంలో భారం ఎప్పుడు స్టూడెంట్స్‌కి దాదాస్ ఇన్‌స్టిట్యూషన్స్ అని ఉంటాయి. మీకు తెలిసుంటది. దాంట్లో సెమీ ఆర్ఫన్స్ ఉంటారన్నమాట. ఆ దాదాస్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎప్పుడు నేను ఆహ్, ప్రతి థర్స్‌డే ఈవినింగ్ బైబిల్ స్టడీ తీసుకునేదాన్ని. అలాగా బైబిల్ స్టడీ తీసుకుంటున్న టైంలో ఆ ప్రిన్సిపల్ గారు నాకు పరిచయం అయ్యి మంచిగా పర్మిషన్ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్‌లో కూర్చోబెట్టి పిల్లలందరికీ ఏదో ఒక విధంగా దేవుడిని గురించి పరిచయం చేసి అలాగా వాక్యం చెప్తా ఉండేదాన్ని. అయితే ఒకానొక రోజు ఆ ప్రిన్సిపల్ గారన్నారు నాతో, "అమ్మ కొంచెం" అప్పుడు చంద్రబాబు నాయుడు హయాము జరుగుతుందనమాట. ఇది 2004, 2005, 2006 ఆ టైంలో 6, 7 ఆ టైంలో జరుగుతుంది.
చంద్రబాబు నాయుడు మినిస్టర్‌గా ఉన్నారు. అప్పుడు యాంటీ కన్వర్షన్ అంటే ఎక్కడ ఉద్యోగాలు చేసే చోట యేసుప్రభుని గురించి ప్రకటించకూడదని స్ట్రిక్ట్‌గా ఆర్డర్స్ ఏవో పేపర్‌లో వచ్చినట్టున్నాయి. నాకు తెలీదు. నేను ఉద్యోగం చేసుకునేదాన్ని సాయంకాలం పూట పిల్లలకి ఇలాగా ట్యూషన్స్ చెప్పడం. అదే ప్రభువుని గురించి పరిచయం చేయటం. ఏదో ఒక కథ చెప్పడం. వాళ్ళకి రక్షణ వాక్యం చెప్పడం. అక్కడికొచ్చినోళ్ళందరూ కూడా ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ ఉండేవాళ్ళు. 6థ్, 7థ్, 8థ్, 9థ్ క్లాస్ ఏజ్ మంచి ఏజ్. వాళ్ళల్లో విత్తనం పడితే అది మంచి ఫలమిస్తది అని ఎప్పుడు నేను ఆలోచించుకున్నాను. అయితే ఆయన ఆ మాట అన్నప్పుడు, అమ్మా! మనం కొంచెం జాగ్రత్తగుండాలి అంటే, నేను దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అంటే అది అంత పెద్ద సీరియస్ కాదు. ఏదో మామూలుగా చెప్తున్నారులే అని అనుకున్నాను. మరుసటి వారం అలాగే ఎళ్లి నేను అక్కడ బైబిల్ స్టడీ తీసుకుంటున్నాను పిల్లలకి. ఈయన ఎక్కడున్నారో తెలీదు. ఎందుకంత కోపమొచ్చిందో ఆయనకు నాకు తెలీదు. ఆ ప్రిన్సిపల్ గారు ఫాస్ట్‌గా లోపలికొచ్చారండి. నేను నిల్చున్న చోటికి ఫాస్ట్‌గా వచ్చి సార్ అని విష్ చేయబోతున్నా. గుడ్ ఈవెనింగ్ ఆపు అని చెప్పి ఇలాగ నేను చున్నీ యేసుకుంటున్నా. చున్నీని పట్టుకొని ఇలాగ లాక్కొని బయటికి తీసుకెళ్ళిపోయారు. నాకేం జరుగుతుందో అర్థం అవ్వల. ఆహ్, ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం అవ్వల. అలాంటి పరిస్థితుల్లో సడెన్‌గా నేను ఒక షాక్‌లో ఉన్నాను. ఆయన్ని అడుగుతున్నా, "ఏంటి సార్? ఏంటి సార్?" అంటే నన్ను అలా తోసేసాడండి. ఇలా పట్టుకొని ఇలా తోసేసాడు. వెనక్కి తోసేసాడు. వెనక్కి తోస్తే పడిపోయి ఎడమ చెయ్యి మీద పడిపోయాను. దెబ్బ తగిలింది. నేను ఇదిలించుకొని ఇక లెగిసాను. "బయటికెళ్ళు నువ్వు." ఆయనకి ఎందుకంత కోపం వచ్చిందో కూడా నాకు తెలీదు. "బయటికెళ్ళిపో నువ్వు" అని. పెద్ద గేట్ అన్నమాట. నన్ను బయట తోసేసి గేటేసేసారు. అందరూ పిల్లలందరూ చూస్తున్నారు. ఆయన నన్ను అలాగా తోయటము, అలాగా కొట్టటము చాలా అవమానం అనిపించింది. అక్కడి నుండి కడపకి రాడానికి దాదాస్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర నుంచి కడపకు నడుచుకొని రావడానికి పొలాల నుండి నడుచుకుంటూ ఒక 4 కిలోమీటర్లు ఉంటది. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ ఎందుకో నాకు కోపం రాలేదు. ఆయన మీద ద్వేషం రాలేదు. నన్నింత మాటలన్నాడే, ఇంతేసి మాటలన్నాడే అనే బాధ కూడా నాకు కలగలేదు. కానీ ఒకటే అనుకున్నా ప్రభా! నన్ను కొడితే కొట్టాడు. కానీ ఈ పర్మిషన్ మాత్రం నాకు తెలుసో తెలియకో నేనలా వెళ్ళకుండా ఉండవలసింది. ఆయన్ని అడగవలసింది. తెలుసో తెలియకో నేను వెళ్ళిపోయాను. ఆయన హృదయాన్ని నేను గాయపరిచాను, బాధపెట్టాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు ప్రభా! నాకు మళ్ళీ పర్మిషన్ ఇప్పించు. ఆ బిడ్డలకి దేవుడిని ప్రకటించటానికి. అని ఇంటికొచ్చేసా. నేను ఇందాక చెప్పాను గదా! ఆ మాటకు అనుగుణంగా ఈ మాట మన బలహీనతే ప్రభువుకి బలం. నాకు బలహీనత ఉండేది. ఒక్కొక్క మాట మాట్లాడితే గుండెల్లోకి దూసుకుపోయే మాట. అదే మాట ప్రభువు నన్ను ఆ పిల్లలతో మాట్లాడమన్నారు. అదే మాటలు, దేవుడి మాటలు అలా మాట్లాడుతుంటే వాళ్ళ గుండెల్లోకి అలా దూసుకుపోయాయి. రూమ్‌కెళ్ళిపోయాను. ప్రార్థన చేశాను. మరుసటి రోజు ఆయనకు ఫోను చేశాను. ఫోన్ ఆన్సర్ చేయలే. మళ్ళీ ప్రార్థన చేశా. వారం తర్వాత మళ్ళీ ఫోను చేశాను ఆయనకి ప్రిన్సిపల్ గారికి. ఆయన పేరు ప్రభాకర్ గారు. ఫోన్ ఆన్సర్ చేయలే. మళ్ళీ ఇంకొక వారం ఫోను చేశా. అలా రోజులు గడుస్తున్న కొలది ప్రతి థర్స్‌డే నాకు జ్ఞాపకం వచ్చేది. అక్కడికెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్తాను కదా! చెప్పలేకపోతున్నాను. ఆ బిడ్డల ఆత్మల దేవుడు నన్ను భారంగా, నన్ను అధిపతిగా ఉంచాడు. ఆ ఆత్మలేమైపోతాయని. అలాగా ప్రార్థన చేస్తూ వచ్చాం. నెల తర్వాత ఫోను చేస్తే ఫోను తీయించాడు. పిల్లల చేత ఫోను తీయించాడు. నేను పలానా, పలానా మాట్లాడుతున్నాను. సార్‌కొకసారి ఫోన్ ఇవ్వమ్మా అన్నా. సార్ బిజీగా ఉన్నారు. మిమ్మల్ని రమ్మంటున్నారు అని. నేను అనుకున్న ప్రభా స్తోత్రం. నెల నుండి ఫోను చేస్తుంటే ఫోను తీయని మనిషి ఈరోజు ఫోను తీయడానికి ఇష్టపడ్డాడు ప్రభా! థాంక్ యూ. నువ్వు చేసిన ఈ పనికి నీకు వందనాలు ప్రభా! నేను కాళ్ళ వేళ్ళన పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ఆ పిల్లలకి సువార్త చెప్పడానికి. నువ్వు నాకిచ్చిన అవకాశం నేను పోగొట్టుకున్నాను ప్రభా! స్వీట్సు, పళ్ళు, ఫ్రూట్స్ తీసుకెళ్ళాను. నన్ను చూడట్లా. ఎళ్లి ఆయన ఎదురుగా కూర్చుంటే నన్ను చూడట్లా. గంట సేపు వెయిట్ చేశాను. సార్ అంటున్నాను. కానీ నాకు భయమే మాట్లాడాలి అంటే. మళ్ళీ తిడతాడేమో, గట్టిగా కోప్పడతాడేమో. నా వయసు చిన్నదే 21 సంవత్సరాల వయసు నాకు. బ్రతిమలాడి ఆయనన్నాడు. కాసేపుండమ్మా, కాసేపుండమ్మా అంటున్నాడు గానీ నా మొహంలోకి మొహం పెట్టి చూడలేకపోతున్నా. అందరూ బయటికి పంపించేసాడు. పంపించేసిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు కానీ, వచ్చి నా 2 చేతులు పట్టేసింది. అమ్మ సారీ. నేను కోపంలో ఉండి అలా మాట్లాడేసాను. ఏమనుకోకు. నేనన్నాను, "సార్ నాకు సారీ వద్దు. ఏమొద్దు. నేను మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నా. ఆ పిల్లలకి మళ్ళీ
నేను బైబిల్ స్టడీ తీసుకోవాలి. వారం కాకపోయినా నెలకొక్కసారైనా అవకాశం. ఆయన అంటే నేనలాగా అడుగుతుంటే ఆయనన్నాడు, "అమ్మా నువ్వు డాక్టర్ చదువుకున్నావు. ఏం పట్టింది నీకొచ్చి ఆ పిల్లలకలా చెప్పాలని? నీకేమైనా డబ్బులిస్తున్నామా? నీకేమన్నా ఇస్తున్నామా? పోనీ నీకేమైనా బెనిఫిట్ వస్తదా? నువ్వింతలా బ్రతిమలాడుతున్నావు నన్ను. నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తాను. ప్రతి వారం బైబిల్ స్టడీ తీసుకో" అని. మీరు నమ్మండి నమ్మకపోండి. అలా ప్రతి వారం 1.5 సంవత్సరం కంటిన్యూ చేశా. నేనింకా ఒక నెలకో, 2 నెలలకో అక్కడి నుండి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా అనుకున్న టైంలో పిల్లలకందరికీ చెప్పాను. నేను ఇట్లా వెళ్ళిపోతాను. ఇన్ని రోజులు మీరు వాక్యం విన్నారు గదా! బాప్తిసం తీసుకునే సమయం వచ్చింది. మీరు ఎదుగుతున్నారు ఆలోచించండి అని ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి బాప్తిసం క్లాస్ ఇప్పించారు. మీరు నమ్మండి నమ్మకపోండి 700 మంది పిల్లలు ఒకే రోజు బాప్తిసం తీసుకున్నారు. నేనైతే చాలా సంతోషపడ్డాను. ప్రభువా! ఒకవేళ ఆయన అలా అన్నాడని నేను ఆగిపోతే, లేకపోతే నా బలహీనత బట్టి ఆయన నన్ను అనడం ఏంటి అని నేను అనుకునుంటే ఈరోజు ఇక్కడి దాకా వచ్చేదాన్ని. నేను నా పరంగా నేను పనికిరాని దాన్ని. పనికిరాని బాణాన్ని తీసుకొచ్చి అక్కడే వేస్తే ఎక్కడో యుద్ధం జయమొచ్చింది కదా ప్రభా! మనం పనికిరానోళ్ళమే. ఒక్క మాట చాలు. ఖచ్చితంగా అది ఫలిస్తది. విశ్వాసపూరితమైన మాట ఖచ్చితంగా కార్యం తీసుకొస్తది. ఈరోజు నీ టాలెంట్, నీ జీవితం, నీ మాట లేకపోతే నీ ఇంట్లో ఎవరైనా అంటున్నారేమో, "నువ్వు పనికిరావు" అంటున్నారేమో. ఒక్క మాట నేను చెప్తా. దావీదు జీవితాన్ని గనుక మనం చూసుకుంటే, అంటే ఈ మధ్యలో మేము ఇల్లు కొనాలని నేను నా భర్త వెతుకుతా ఉన్నాం. ఎప్పుడు ఇల్లు కొనడానికి వెళ్ళినా ఆయన ఒక మాట అంటారు. ఈ సైట్స్ చూసినప్పుడు, ఈ ప్లాట్స్ చూసినప్పుడు ఆయన ఎప్పుడు ఒక మాట అంటారు. కార్నర్ బిట్ చూద్దాం, కార్నర్ బిట్ చూద్దాం. ఎందుకండి కార్నర్ బిట్ అడుగుతారు ఎప్పుడు అంటే, ఇటువైపు నుండి రోడ్డుంటది, ఇటువైపు నుండి రోడ్డుంటది. కార్నర్ బిట్ అంటే మూలకున్నది. మూలకి ఏం బావుంటది? మెయిన్‌గా ఉండాలని నేనంటాను. ఆయనేమో మూలకుంటే బావుంటదంటారు. ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, మూలకున్న ఇల్లయితే ఇటువైపు నుండి గాలి వెలుతురు, ఇటువైపు నుండి గాలి వెలుతురు ఇంట్లో పడతది. దాన్నలాగే తీసుకొచ్చి ఒకరోజు రాత్రి నేను ఆలోచించా. మేము ప్రొద్దున్న ఎళ్ళొచ్చాము. బైక్ మీద ఎళ్ళొచ్చాము. సాయంకాలం ఇంట్లో కూర్చొని ఆలోచించా. మూలన ఉన్న మూల ఉన్న ఇంటి మీద 2 వైపుల నుంచి గాలి వెలుతురు పడుతుంది గదా! మన ఇంట్లో కూడా మనం ఒకవేళ మూలకి ఎవరైనా నెట్టేస్తే, మనం పనికిరాము అని పక్కకు మనల్ని మనం నెట్టేసుకుంటే, దేవుని మహిమ మన మీదే పడతది. దావీదుని కూడా అలా మూలకు నెట్టేసారు అందరూ. ఆధార్ కార్డ్‌లో, రేషన్ కార్డ్‌లో, వీసాలో, పాస్‌పోర్ట్‌లో అన్నిట్లో పేరు తీసేసారు. లిస్ట్‌లో నుంచే తీసేసారు. కానీ దేవుని కృప తన మీద పడింది. ఈరోజు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. నీకేది నీ జీవితంలో పనికిరాదో నాకు తెలీదు. దాన్ని దేవుడు ఉపయోగించుకుని, దాన్నే పనికొచ్చేవారిగా, మన జీవితాన్నే పనికొచ్చేదిగా చేస్తారు. ఆ రోజు ఆయనకు నేను పనికిరాలా. కానీ దేవుడు నన్ను వాడుకొని 700 మందికి బాప్తీసాలివ్వటానికి దేవుడు కృప చూపిచ్చారనుకో. నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాననమాట. ఏది మన జీవితంలో, నీ జీవితంలో అనుకుంటాం చాలా సార్లు నన్నెవ్వరు పట్టించుకోరు. పట్టించుకోకపోని నేనొకటే చెప్తాను. అందరూ నిన్ను లిస్ట్‌లో ప్రపంచమే నిన్ను లిస్ట్‌లో తీసేసినా, సిలువ దగ్గర మాత్రం నువ్వు యాడ్ అయ్యున్నావు. ఆయన నీ కోసం గూడా ప్రాణం పెట్టాడు. నీ కోసం గూడా రక్తం కార్చాడు. నీ కోసం గూడా ఆయన తలాంతులిచ్చాడు. నీకు మనం జూస్తాం గదా! ముగ్గురికి తలాంతులిచ్చాడు. అంటే అందరికీ ఇచ్చాడు. వాడుకున్నా వాడుకోకపోయినా నీకు కూడా ఇచ్చాడు. నీ లోపల కూడా ఉంది. నీ బలహీనత ప్రభువు బలం. నీకు పనికిరానిది ప్రభువుకి పనికొస్తది. టైం లేదు. 5 అయిపోయింది. మనం ఇంకా కొంచెం ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చివరిగా ఒక మాట ఆహ్, పట్టుకున్నాడు. బాణం పట్టుకున్నాడు. రాజు యెహోయాషు బాణం పట్టుకున్నాడు. రాజు వెనక ప్రవక్త నిలబడ్డాడు. ప్రవక్త నిలబడి అదే బాణాన్ని ఈయన చేతుల మీద చేతులు పెట్టి, ప్రవక్త కూడా వెనక నుండి అలా చేతులు పెట్టి బాణం పట్టుకున్నాడు. అలా ప్రవక్త పట్టుకున్నాడు. ఎందుకు నా ఫోన్ ఇట్లా ఆగిపోతుందో నాకు అర్థం కావట్లేదు. అలాగా బాణం పట్టుకున్నాడు. నేను ఆ ప్లేస్‌లో ఉండి ఊహించుకున్నా. అంటే మీరు వాక్యం ఎలా చదువుతారు నేను తప్పు అనట్లేదు. నేనెలా చదువుతానంటే నన్ను ఆ ప్లేస్‌లో ఊహించుకుంటాననమాట. ఏది చదివినా నన్ను ఆ ప్లేస్‌లో పెట్టుకుంటా.
సో ఆ ప్లేస్ లో పెట్టుకున్నా నేనే ఉన్నాను, బాణం పట్టుకున్నాను. వెనక నుండి వచ్చి ఒక మనిషి బాణాన్ని ఇలా పట్టుకున్నాడు, దారం లాగుతున్నాడు. దారం ఇలా వెనక్కి లాగితే ముందున్న రాజుకి అర్థం కాలే అసలు దారం ఎందుకు లాగుతున్నాడు, ఆ బాణంలో ఉన్న దారం ఎందుకు లాగుతున్నాడు. నాకు అర్థమైన మాట ఏంటంటే, ఎందుకు వెనక్కి లాగుతున్నాడో తెలుసా? ఎంత వెనక్కి లాగితే బాణం అంత ముందుకెళ్తది. ఎంత వెనక్కి లాగుతాడు, ఎంత ఫోర్స్ తో వెనక్కి లాగుతాడో బాణం అంత ముందుకెళ్తది. అది రాజుకు అర్థమైపోయి ఉండొచ్చు. కానీ ప్రభు నాకు ఇంకొకటి చెప్పారు అక్కడ. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటి అనంటే, దారం వెనక్కి లాగుతున్నాడని రాజు అనుకుంటున్నాడు, యెహోయాషు అనుకుంటున్నాడు. కానీ ప్రవక్తకి తెలిసిన ఒక విషయం ఏంటో తెలుసా? దారాన్ని వెనక్కి లాగే కొద్దీ ఈ రాజు ప్రవక్త గుండెకు దగ్గరగా వస్తున్నాడు. ఇట్లాగా లాగుతున్నాడు. ఇట్లాగా వెనక్కి లాగే కొద్ది చైన్ ఇట్లా వెనక్కి నెట్టుకుంటున్న కొలది మనిషిని తన వెనక్కి ప్రవక్త హృదయానికి దగ్గరగా వస్తుంది. ఈరోజు అదే మాటను తీసుకొచ్చి మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏం పట్టుకున్నారో నాకు తెలియదు. అది చాలా గట్టిగా ప్రభు వెనక్కి లాగుతుంది. కొన్నిసార్లు మనల్ని వెనక్కి లాగుతాడు. కొందరు ఫ్రెండ్స్ దగ్గర నుండి వెనక్కి లాగుతాడు. కొద్దిమంది మనుషుల దగ్గర నుండి వెనక్కి లాగుతాడు. కొన్ని వస్తువుల నుండి వెనక్కి లాగుతాడు. కొన్ని పరిస్థితుల నుండి వెనక్కి లాగుతాడు. మనకు చాలా కష్టంగా ఉంటుంది. చాలా వేదనగా అనిపిస్తుంది. చాలా భారంగా కూడా అనిపిస్తది. యాకోబు జీవితాన్ని గనుక మనం చూసుకుంటే అందరూ వెళ్ళిపోయారు. భార్యలు వెళ్ళిపోయారు. పిల్లలు వెళ్ళిపోయారు. దాసదాసీలు వెళ్ళిపోయారు. పరివారం వెళ్ళిపోయింది. వాడెళ్ళిపోయింది. ఒక్కడైపోయాడు యొబ్బేకరేవు దగ్గర. నేను 2-3 డేస్ బ్యాక్ ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఒక ప్రవక్త ఈ విధంగా రాశాడు. ఏమని రాశాడంటే, జేకబ్ బికేమ్ అలోన్. అలోన్నెస్ ఇస్ ద వూంబ్ ఆఫ్ క్రియేషన్. ఒంటరైపోయాడని యాకోబు అనుకుంటే దేవుడు అంటాడంట, నువ్వు ఒంటరి కాల, పరలోకమే నీతో ఉంది. చాలా సార్లు ఆ ఒంటరితనం మనం పడలేక బాధపడతాం. కానీ నేనైతే స్ట్రాంగ్ గా నమ్ముతా, నీ ఒంటరితనంలో ప్రభు నిన్ను చాలా దగ్గరికి లాక్కుంటాడు, తన గుండెకి దగ్గర లాక్కు. 2 ఉదాహరణలు చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి నేను నెల్లూరు నుండి బయలుదేరి చెన్నై రావాలి. ట్రైన్ బుక్ చేసుకున్నాను. ట్రైన్ బుక్ చేసుకుంటే ట్రైన్ మిస్ అయిపోయింది. కరెక్ట్ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయింది ట్రైన్. నిన్న ప్రభువా, టైంకి వస్తే సరిపోయేది కదా! ఎంత పని ముగించుకొని అంత టైంకి వచ్చినా సరే ట్రైన్ వెళ్ళిపోయింది. వెయిట్ చేశా. ఒక 3-4 అవర్స్ వెయిట్ చేశాను. చాలా చిరాకు అనిపించింది వేడికి. తర్వాత ఇంకొక ట్రైన్ వచ్చింది. టీసీని రిక్వెస్ట్ చేసి ఎక్కాను. ముందెళ్ళిన ట్రైన్ ఏమో జనశతాబ్ది. గోల గోలగా ఉంటది. తర్వాత ఎక్కిన ట్రైన్ ఏమో టికెట్ కూడా 1200 రూపీస్. జస్ట్ నెల్లూరు నుంచి చెన్నైకి. సరే 1200 రూపీస్ పెట్టి టీసీతో మాట్లాడి టికెట్ తీసుకున్నాను. కూర్చున్నాను బెర్త్ మీద. ప్రార్థన మొదలుపెట్టాను. ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటాడు, జనశతాబ్దిలో ఇల్లుంటే నువ్వు ఇలా ప్రార్థన చేసుకుందువా? నాకెందుకో నీతో మాట్లాడాలనిపించింది. ప్రభు నాతో మాట్లాడతాను. నేనన్నా, ఇదేంటి ప్రభువా? ప్రభు నాతో చెప్తున్నారు. నాకు నీతో మాట్లాడాలనిపించింది. అందుకే వెనక్కి లాగా, ట్రైన్ నుండి వెనక్కి లాగా. ఇప్పుడు ఈ ట్రైన్‌లో ఏమో చక్కగా అది కర్టెన్ వేసేసుకొని నేను ఒక్కతే ఒంటరిగా కూర్చొని, మీరు నమ్మండి నమ్మకపోండి, నెల్లూరులో ఎక్కిన దగ్గర నుండి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయ్యుండొచ్చు. చెన్నై వచ్చేంత వరకు ప్రభువుతో అలాగా మాట్లాడుకుంటూ, ప్రభువు నాతో మాట్లాడుకుంటూ, ఆ ఒంటరితనంలో, ఆ సహవాసంలో గడుపుతూ వచ్చిన తర్వాత మరుసటి రోజు నేను ఎనర్జిటిక్‌గా, రీజువినేటెడ్‌గా, రివైవ్ అయ్యి చాలా రీచార్జ్ అయ్యాను. చాలా సార్లు మనం అనుకుంటాం పరిస్థితులు నాకు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అత్త విమలారెడ్డి గారు బాగా క్లోజ్ అన్నమాట. జగన్ గారు ఓడిపోయినప్పుడు కూడా ఆవిడ నాకు ఫోన్ చేసి బాధపడ్డారు. ఎందుకమ్మా ఇలాగ జరిగిందంటే నేను అన్నాను, ఆంటీ మనము ఓడిపోయామని మనం అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు వెనక్కి మనల్ని లాగుతాడు. ఎందుకో తెలుసా? తన హృదయానికి దగ్గర చేసుకోవడం. మనం ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం చాలా సార్లు. కానీ దేవుడు మనల్ని తనకు దగ్గరికి లాక్కోవాలంటే మనల్ని వెనక్కి లాగుతాడంటే, మనం అనుకుంటాము మనం ఒంటరులైపోయాం, అందరూ ముందుకెళ్ళిపోతున్నారని. కానీ మనం ఒంటరైపోలా. మన వెనక దేవుడి గుండె మనకు దగ్గరగుంది. ఆ గుండె చప్పుడు మనకు వినిపిస్తూనే ఉంటది. చాలా సార్లు చాలా పరిస్థితుల్లో మనం అనుకుంటాం, అందరిలాగా ముందు పరిగెడితే బాగుండేది. అందరిలాగా ఇది కొనుక్కుంటే బాగుండేది. కావాలని కొన్నిసార్లు దేవుడు మనల్ని వెనక్కి లాగుతాడు. ఎందుకో తెలుసా? తనకు నిన్ను నన్ను దగ్గర చేసుకుంది. నేను చాలా
ఈ మాటతో చాలా నేను దీవించబడ్డా. ఒకసారి 1:00కి దాకా మీటింగ్స్ చూసుకుని 1:00కి ఇంటికొచ్చా. ఎళ్లి పడుకున్నాను. బెడ్ మీద పడుకున్నాను. నా భర్త పక్కనే పడుకొనున్నారు. నేను పడుకున్నాను. నేను పడుకోంగానే ఆయన మంచి నిద్దట్లో ఉన్నారు. అంటే పగలంతా ఆయన కూడా ఆఫీస్ చూసుకొని బాగా అలసిపోయి వచ్చారు. బాగా అలసిపోయి వస్తే హ్మ్. పడుకుండిపోయారు. బాగా నిద్రపోతున్నారు. అంత నిద్రలో గూడా మీరు నమ్మండి, నమ్మకపోండి ఆయన నా చెయ్యి తడుముకుంటూ తీసుకెళ్ళి తన గుండె మీద పెట్టుకున్నాను. నేను తీసేసాను నెమ్మదిగా కాసేపు. నేను మెలకువగున్నాను. ఆయన నిద్రపోతున్నాడు గదా! సో, నాకు ఛాన్స్ ఉంది. ఏం జరుగుతుందో చూద్దామని చెయ్యి తీసేసాను. లేచి కూర్చుని. మళ్ళీ వెతుక్కుంటున్నాడు. నా చెయ్యి ఎతుక్కుని తీసుకొచ్చి గుండె మీద పెట్టుకో. ఆ! 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 అంటున్నాడు. అలాగా ఒక 2, 3 సార్లు జరిగిన తర్వాత నేను నిద్రపోయాను. మరుసటి రోజు ప్రొద్దున అడిగాను. హ్మ్. ఏండి అంత నిద్దట్లో గూడా అంత తడుముకుని నా చెయ్యి తీసి గుండె మీద పెట్టుకుంటున్నారు ఎందుకండి అంటే, ఆహ్, నేను నిద్రపోతున్నా. అలసటలో నేను నిద్రపోతున్నా. కానీ నువ్వెప్పుడొస్తావా? ఇంటికెప్పుడొస్తావా? అసలొచ్చావా? ఏదైనా పరిస్థితుల్లో ప్రమాదంలో ఇరుక్కున్నావా? ఎప్పుడొస్తావా? అని నా గుండె కొట్టుకుంటూనే ఉంది. కొట్టుకుంటూనే ఉంది. నువ్వొచ్చిన తర్వాత నిద్దట్లోనే ఒక ప్లెజెంట్ స్లీప్‌లోకి నేనెళ్ళాను. అందుకే నేను ఎదుకున్నా. అబ్బా! యెస్. నా భార్యొచ్చేసిందింక అని ఒకటి. రెండోది నా హార్ట్ బీట్ వింటూ నువ్వు నిద్రపోవాలని నేను కోరుకుంటున్నాను. అదే మాట తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతారు. దేవుడు చాలా సార్లు మనము తన దగ్గరకొచ్చి చిన్న పిల్లలు వాళ్ళ మమ్మీ హార్ట్ దగ్గరికెళ్ళి, "మమ్మీ నీ హార్ట్ కొట్టుకుంటుంది." అంటే అంత దగ్గరకొస్తే తల్లి ఎలా ఇష్టపడతదో, ఖచ్చితంగా దేవుడు కూడా కొన్ని పరిస్థితుల నుండి నిన్ను నన్ను వెనక్కి లాగుతాడు. మనం అనుకుంటాం, ఆగిపోయాం. దేవుడికి నేనంటే ఇష్టం లేదు. అందుకే వెనక్కి లాగేశాడు. వెనక్కి తీసేశాడు. దేవుడికి నేనంటే కోపం ఉందేమో వెనక్కి చాలా సార్లు కోపం కంటే ఎక్కువ నీ మీద ప్రేమతో నీకు దగ్గరగా ఉండాలని, నిన్ను దగ్గరకి చేసుకోవాలని ఆయన హృదయానికి నిన్ను నన్ను హత్తుకుంటాడు. నేనెక్కువ ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఏమనుకుంటానంటే, నువ్వు దేవుడి కోసం ఏం చేశావన్నది కాదు. దేవుడు నీ కోసం ఏం చేశాడో గుర్తిస్తే బావుంటదని ప్రతిసారి నేను ఆలోచిస్తూ ఉంటాను. సో, అట్లాగే ఈరోజు ఈ మాట, ఈ హైలైట్ మీ ముందుంచాలని నేను కోరుకుంటున్నాను. రాజు అనుకున్నాడు. అర్థం గాల. ఎక్కడికి బాణం వేస్తున్నాడో అర్థం గాల. బాణం ఎందుకు తెమ్మన్నాడో అర్థం గాల. కొన్నిసార్లు మనల్ని ఆ స్థలంలో ఎందుకు ఉంచాడో, ఎందుకు మనల్ని వెనక్కి లాగుతాడో, ఏం జరుగుతుందో మనకు అర్థం గాదు. బట్ ఒక్కటే ఒకటి నేను మీకు చెప్పగలను. నీకలా అర్థం గాని పరిస్థితుల్లో ప్రభువు మాత్రం నీ తలని తీసుకెళ్ళి ఆయన గుండెకి దగ్గరగా తీసుకెళ్ళి హత్తుకుంటున్నాడు. యూ ఆర్ నాట్ డిసోలేటెడ్. యూ ఆర్ నాట్ అలోన్. మనకర్థం కాదు. ఆయన తలంపులు, ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు మనకర్థం కావు. ఈరోజు ఆ రాజును వెనక్కి తీసుకొని గుండెకి హత్తుకున్నట్టు దేవుడు నిన్ను నన్ను గుండెకి హత్తుకుంటున్నాడు. మనం నమ్ముదాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. టైం అయిపోయింది. 5:10 అయింది. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మేము ఎలాంటి వారమైనా ఏం చేసినా ఒక్కసారి నీ సన్నిధికొచ్చి తండ్రి అని మొరపెడితే నువ్వు మాకు స్పందించే దేవుడు కదా ప్రభా. రాజు ఆవేదన, తండ్రి స్పందన. దేవా ఈరోజు మా ఆవేదన ఏదున్నా కొన్నిసార్లు మేం చేసిన పనులను బట్టి నీకు మాకు మధ్య ఉన్న గ్యాప్‌ను బట్టి మేము నీ దగ్గరికి రాలేకపోయాం ప్రభా. కానీ ఈరోజు నీ సన్నిధికి మేము వస్తున్నాం. తండ్రి అంటే నువ్వు స్పందించే దేవుడు కదా. రెండోది మాకు అవసరం లేనిది నీకు అవసరమైన దేవుడు. ఈరోజు మేము కొద్దిమంది మనుషుల్ని మాకు పనికిరారని పక్కన పెట్టేసుకున్నామేమో ప్రభు. ఆ మనుషుల్ని, లేకపోతే వస్తువుల్ని, నువ్విచ్చిన తలాంతుల్ని, నువ్విచ్చిన చదువుని, హోదాని, ఉద్యోగాన్ని, లేకపోతే నువ్విచ్చిన భారాన్ని పక్కన పెట్టేసుకున్నామేమో ప్రభా. దేవా ఈరోజు దుమ్ము పట్టిపోయిన బాణాన్ని తీసుకొస్తే ఆ ఫక్కువారు తన మీదకి రాకుండా రాజును నువ్వు రక్షించినట్టుగా ఈరోజు మా జీవితంలో తుప్పు పట్టిపోయిన ప్రతి వస్తువుని వాడుకుని తిరిగి మా జీవితానికి ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తావని నేను నమ్ముతున్నాను. మూడవదిగా రాజుకు అర్థం కాల. బాణం ఎక్కడేసి అక్కడ గెలుపొచ్చిందంటాడే. నన్నెందుకిలాగ పట్టుకుని లాగుతున్నాడు? నన్నెందుకిలా పట్టుకుని నలిపేస్తున్నాడు ప్రవక్త అని రాజు ఆలోచించాడు. కానీ ఆ నలుగుదలలో ప్రభా నువ్వు మమ్మల్ని
నీ హృదయానికి దగ్గరగా తీసుకుంటున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ హృదయానికి మమ్మల్ని హత్తుకుంటున్నందుకే వందనాలు. అలసిపోయాం ప్రభా. లోక ప్రయాణాలు, మా పరిస్థితులు, ఆటుపోట్లు, అనారోగ్యాలు, చిక్కులు, ఛాలెంజెస్, తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిస్థితులు, మా కోసం మాట్లాడే నాయకత్వం లేకపోవడం, దేవా క్రైస్తవ బిడ్డల అధికారంలో లేకపోవడం, క్రైస్తవ బిడ్డలు బాధ్యత రహితంగా ఉండటం, ఇలాంటి ఎన్నో పరిస్థితులు మేము అనుభవిస్తున్నాం. క్రష్ అవుతున్నాం. మా మైండ్, మా హార్ట్ క్రష్ అవుతుంది ప్రభా. కానీ నేను ఒకటే నమ్ముతున్నా, నువ్వు మాత్రం మమ్మల్ని నీ గుండెకు దగ్గరగా చేర్చుకున్నావు తండ్రి. మేము ఎదుర్కొంటున్న పరిస్థితుల కంటే భయంకరమైన పరిస్థితులు ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్నప్పుడు వారి పక్షాన నువ్వు నిలబడి యుద్ధం చేసి వారికి ప్రభా నువ్వు రెస్ట్ ఇచ్చి నువ్వు గెలిచిన ఆ యుద్ధాన్ని, నువ్వు గెలిచిన ఆ గెలుపును వారి పక్షంగా నిలబెట్టిన దేవుడు. ఈరోజు మేము నీ గుండెని హత్తుకుంటుండగా నిన్ను ప్రేమించే వారికి నువ్వు నిద్రిచ్చే దేవుడు కదా తండ్రి. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ఆస్తికర్తలుగా చేసే దేవుడు కదా. ఈరోజు ఇక్కడ ఏ బిడ్డ ఏ అవసరతతో నేను వెనక్కి వచ్చేసానని బాధపడుతుందో ఆ బిడ్డలకు ఒక నిరీక్షణ ఇచ్చావు. నీ గుండెకి వారి దగ్గరగా ఉన్నారని, నువ్వు వారిని దగ్గరగా తీసుకుంటున్నావని, కొన్నిసార్లు కొన్నిట్లో నుంచి మమ్మల్ని వెనక్కి లాగి నీ గుండెకి మమ్మల్ని హత్తుకుంటున్నావన్న గొప్ప మాటను మీరు చెప్పినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, నేను నీ బిడ్డగా నాలో ఉన్న ప్రతి బలహీనతలు మీరు సరిచేస్తూ నన్ను ఈ రోజు వరకు తీసుకొచ్చినందుకే నీకు వందనాలు. దేవా, ఈ బిడ్డలందరి ముందు నన్ను సాక్షిగా నిలబెట్టుకున్నందుకే నీకు వందనాలు. నేనేమి ఇవ్వలేను ప్రభా, కానీ నువ్వు నాకు ఇచ్చిన ఆధిక్యత, ధన్యత లోకంలో వాటికంటే నీ వాక్యాన్ని మోయగలిగి నిన్ను అర్థం చేసుకోగలిగే కృప నాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ బిడ్డ ఏ బాధతో ఏ కన్నీటితో నీ ముందు మోకరించిందో నాకు తెలియదు. వారి గుండెల్లోకి మీరు నడుచుకుంటూ వెళ్ళండి, వారి ఇంట్లోకి మీరు వెళ్ళండి, వారి పరిస్థితుల్లోకి మీరు వెళ్ళండి, వాటిని మీరు చక్క చేయమని అడుగుతున్నామయ్యా. ఈ రోజు నుండి వారికి మీకు వచ్చిన ప్రతి గ్యాప్ ని మీరు సెటిల్ చేసి వారికి మీరు దగ్గరగా జీవిస్తారని, వారు కూడా మీ హృదయాన్ని హత్తుకుని జీవిస్తారని నమ్ముతూ ఈ మాటలు వారి హృదయ పలకల మీద మీరు రాసి, మీరు మాత్రమే మా జీవితంలో మహిమ ఘనతకు అర్హుడవని ఎంచుకుని నీ నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకై మహిమ చెల్లిస్తూ యేసునామంలో అడిగి జవాబు పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 వందనాలమ్మా. చక్కగా చెప్పు. సిస్టర్ చక్కటి వాక్యం మనకి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో మరి 14 నుంచి రాయబడిన వాక్యాలు మనం చూసుకున్నాం కదా. మరి ఎలీషా ప్రవక్త మరి యెహోయాష్ రాజు గురించి మరి బాణము ఎక్కడ వేశారు, మరి ఆయనకు యెహోవా రక్షణ బాణం అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. మరి చాలా సాక్ష్యాలు, చాలా విషయాలు మనము అనేక సార్లు బలహీనలమని, మరి పనికిరాని వారమని, ఒంటరిగా ఉన్నామని, మరి అనుకున్న సమయంలో మరి దేవుడు మనకు దగ్గరలోనే ఉంటూ మన బలహీనతలను ఉపయోగించుకొని ఆయన మనల్ని వాడుకునే దేవుడని మరి చక్కగా వివరించారు సిస్టరు. అనేక సాక్ష్యాలు చెప్పారు. మరి దేవుని మీద ఎంతగా ఆనుకొని మనం జీవించాలి అనే విషయాలు, తర్వాత మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనల్ని ఎటువంటి పరిస్థితులు కూడా యెహోయాషు మరి ఎంతో భయంకరమైన వ్యక్తి అయినప్పటికి కూడా ఎలీషా దగ్గరకు వచ్చి తండ్రి తండ్రి అని వేడుకున్నప్పుడు ఆయనకి సహాయపడినట్టుగా చూస్తున్నాం. అలాగా మన దేవుడు కూడా ప్రేమ కలిగిన దేవుడు, పాపాలను క్షమించి మనకు సహాయం చేసే దేవుడని వాక్యం ద్వారా తెలియచేశారు. బలహీనతలను ఆయన బలపరిచేవాడు. బలహీనతలు మనం అనుకుంటాం కానీ మరి ఆయన మనల్ని ఉపయోగించుకునే దేవుడని చక్కగా వివరించారు సిస్టరు. చాలా వందనాలు సిస్టర్. కెరోలినా సందీప్ గారు చక్కటి వాక్యం అందించారు. వందనాలు చెల్లిస్తున్నామమ్మా. ఇప్పుడు ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే అక్క చెప్తారు, లేదంటే మనం గ్రూప్ లో ఉన్న వాళ్ళు ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే తెలియజేస్తే ప్రేయర్ చేస్తాం.